వచనం 20వ వచనం చదువుతున్నాం. కొలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. చదువు. ఇంకొక వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కృప కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 చదువుతున్నాం. క్రీస్తు యేసు బుక్కమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇంకొక వాక్యం చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక, మనందరికీ తెలిసిన భావించే వాక్యం అది. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 9వ వచనం చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. కూర్చుందాం అందరం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయం కొంచెం సౌండ్ పెట్టా లైట్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రభు మనను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మంచిది దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయం ఇది. పోయిన వారము కొండేపులో మీటింగ్స్ జరిగిన 2 days అద్భుతంగా. మరి మీ ప్రార్థన వ్యర్థమై పోలేదు, సంఘ ప్రార్థన వ్యర్థమై పోలేదు. చక్కగా మరి ప్రార్థించిన మీ ప్రార్థన ఫలితమే చక్కని వర్తమానం అక్కడ మరి ఆ ప్రాంతంలో ఉన్న వధువుకి అందించడానికి చిన్న సంఘముగా ఉన్న మనలను దేవుడు పాత్రగా వాడుకున్నాడు అక్కడ. మరి ఆ ప్రాంతంలో ఉన్న వధువులో భాగమైన దేవుని పిల్లలకు కొంత వాక్యమును పంచి వచ్చే కృప దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మరి దేవుడు మహాకృప మరొక పరిశుద్ధి నన్ను దేవుడు మనకిచ్చాడు. మీరందరూ వాక్యం కోసం వచ్చారు అనుకున్నా నేను. అవునా? అట్లయితే ఒక ఈడుపు కలిగి ఉండాలి. ఇక్కడ ఏం కలిగి ఉండాలి? ఈడుపు కలిగి ఉండాలి. మన స్థితి ఏ రీతిగా ఉన్నా,
ఇక్కడ వాక్యం కోసం వచ్చాం. మనమందరం ఈడుపు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయాలు తెరవబడటానికి ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు మన భౌతికంగా మనం దీవించే దేవుడు, ఆయన ఆత్మీయంగా దీవించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం భౌతికమైన వాటి మీద ఆధారపడి ఇక్కడికి రాలా, ఆత్మ సంబంధమైన వాటి మీద ఆధారపడి ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకం మనల్ని సంపుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని వాక్యం ఈ లోకం నుంచి మరలా తిరిగి లేపిద్ది మనను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనమందరము ఈ స్థలంలోనికి రావటానికి, ఈ స్థలంకి రావటానికి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ మన అందరి వెనకాల ఉన్నది. ఇక్కడ కృప కలుగునుగాక. ఎన్నో ఒత్తులతో ఈ స్థలానికి మనం వచ్చాం. ఎన్నో ఒత్తులున్ని రావద్దనుకోని కూడా ఇక్కడికి వచ్చారు కొంతమంది. ఎందుకంటే అది ఒక ఒత్తిడి. ఇక్కడ ఈరోజు ఏం వెళ్దామని అనుకున్నాం, కానీ ఒక ఒత్తిడి ఇక్కడ తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఉన్నతమైన సజీవ సహవాసమై ఉన్నది. ఆమేన్. కృప కలుగునుగాక. పోయిన వారంలో నేను ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా మీకు? గుర్తుందా మీకు? ఏం చెప్పా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మనము పునరుద్ధానమునకు వర్తమానికులం. అంతేనా? మనము పునరుద్ధానమునకు వర్తమానికులం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అంటానికి వర్తమానికులు ఎవరంటే మనమే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. నేను ఆ కొండేపులో ఒక మెసేజ్ చెప్పాను. తన స్వాస్థ్యము కొరకు దేవుడు తన మాటను నిలబెట్టుకునేను. ఈ సబ్జెక్టును మొదటి రోజు మాట్లాడాను నేను. తన స్వాస్థ్యము కొరకు దేవుడు తన మాటను నిలబెట్టుకునేను. అది ఎంత అవసరతైనా. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత అవసరతైనా నిలబెట్టుకుంటాడు. అసలు ఫైనల్గా ఏమి ఇవ్వాలనుకున్నాడంటే దేవుడు తన స్వాస్థ్యము అనగా, స్వాస్థ్యం అనగా యేసుక్రీస్తులో భాగమైన వాక్యమే స్వాస్థ్యం. మనలను స్వాస్థ్యం అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీకు ఏమి ఇవ్వాలి అనుకున్నాడంటే, ఆమేన్, తనకున్నదంతా నీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తనకున్నదంతా ఇవ్వాలనుకున్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో, నీ యొక్క జర్నీలో ఏ రోజు ఏది అవసరమైందో అదంతా నీకు సహాయం చేసేదానికి తన సైనికులైన దూతలు, తన సైనికులైన ప్రవక్తలు, తన సైనికులైన సేవకులకు ఆయన ఆజ్ఞ జారీ చేసి, నీవు వెళ్ళే ప్రతి మార్గంలో ప్రతిరోజు నీ అవసరతను తీర్చడానికి వారు అందరూ నీకు పరిచారకులై ఉన్నారు అన్నాడు ఆయన. ఆమేన్. అంటే ఒక్కరోజు ఏదో నీ లోపల కుమ్మరించడం కాదు, కానీ నీ అవసరతను తీర్చేదానికి వాళ్ళు ఉన్నారు అన్నాడు ఆయన. కృప కలుగునుగాక. అందుకని అంటాడు తన స్వాస్థ్యమును ఆయన మరిచిపోలేదు. ప్రతి మాట వారి కొరకు నిలబెట్టుకోవడానికి ఉన్నాడు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. స్వాస్థ్యముగా ఈ రోజున దాన్ని గుర్తించాలంటాడు ప్రవక్త. ఆయన అంటాడు, దేవుడు ఏదైతే మీకు నిధులను దాచిపెట్టాడో, క్రైస్తవుడు అనబడిన వాడు ఆ నిధులను వాడుకునే వ్యక్తిగా ఉండాలన్నాడు ప్రవక్త. ఈ మాట అర్థమైంది మీకు? దేవుడు మీకు నిధులను దాచిపెట్టాడు, క్రైస్తవుడు అనబడిన వాడు నిధులను వాడేవాడిగా ఉండాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిధులను వాడుకునేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిధులను వాడాలంటే తగిన జీవితం ఉండాలి, తగిన పరిశుద్ధత ఉండాలి, తగిన వాక్య ప్రత్యక్షత ఉండాలి. కృప కలుగునుగాక. నువ్వేదో కళ్ళు మూసుకుని దేవుడా నాకి, దేవుడు నాకి అంటే ఇవ్వడన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త ఒక మాట అంటాడు, ప్రజలు ఈ దినమందు పరిశుద్ధాత్మను పొందలేకపోవడానికి కారణం ఏమిటన్నాడు. ప్రజలు ఈ దినమందు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి అడుగుతున్నారు. పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఆమేన్. ప్రవక్తలు అంటాడు, వారు నమ్మటం లేదు అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మను పొందలేకపోవడానికి కారణం ఉన్నదంతా పరిశుద్ధాత్మలో ఉన్నది. మనకు స్వాస్థ్యమంతా పరిశుద్ధాత్మలో ఉన్నది. మన భాగమంతా పరిశుద్ధాత్మలో ఉన్నది. ప్రతి ఆశీర్వాదం పరిశుద్ధాత్మలో ఉన్నది.
భూలోక దీవులు పరలోక దీవులు పరిశుద్ధాత్మలో ఉన్నవి. నీవు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందకపోతే ఏ ఆశీర్వాదం రాదు. పరిశుద్ధాత్మ పొందలేకపోవడానికి కారణం ఏంటంటాడు, నువ్వు నమ్మకపోవటం అన్నాడు. నమ్మటం అంటే అర్థం ఏంటో తెలిసినా, వింటున్నారా? నమ్మటం అంటే అర్థం ఏంటంటే నీ శరీరంలో ప్రతి భాగము ఆ పరిశుద్ధాత్మను ఆశించినప్పుడు వచ్చింది నమ్మకం. నీ శరీరంలో ప్రతి భాగము పరిశుద్ధాత్మను ఆశించాలి, అప్పుడు వచ్చింది ఆ నమ్మకం. ఈ మాట అర్థమైందా మీకు? నమ్మటం లేదంటాడు ప్రవక్త. నువ్వు నమ్మటం లేదు అందుకే పొందుకోవట్లేదు అన్నాడు. ఎలా నమ్ముతావు? నీ శరీరంలో ప్రతి భాగం పరిశుద్ధాత్మ ద్వారా తడపబడుతున్నప్పుడే నమ్మిక నీకు వచ్చింది. వాక్యం ద్వారా తడపబడినప్పుడే నమ్మిక నీకు వచ్చింది. ప్రతి భాగం అంటాడు ప్రవక్త, ప్రతి భాగం వాక్యం చేత కదిలించబడాలి, అప్పుడు నీకు ఒక నమ్మిక వచ్చింది అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తున్న పిల్లలమేనా? ఎక్కడే ఉన్నారా? మనం పునరుద్ధానమునకు వర్తమానికులం, అవునా? పోయిన వారం నేను ఈ మాట చెప్పిన, పునరుద్ధానమునకు మనము వర్తమానికులం. కృప కలుగును గాక. ఈరోజు నేను ఒక మెసేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను. ఆ మెసేజ్ పేరు ఏంటంటే, మనము బలిపీఠముతో ఉన్న సజీవ మందిరం. మరొకసారి, మనము బలిపీఠముతో ఉన్న సజీవ మందిరం. ప్రవక్త ఈ పదాలు వాడాడు కొన్ని మెసేజ్లో. ఆయన మనము బలిపీఠముతో ఉన్న సజీవ మందిరం. సార్ ఏడవనారా? కృప కలుగునుగాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు నన్ను చెప్పనియండి. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త ఒక మాట అంటాడు, ప్రతిరోజు ఉద్యమమునకు మార్గము ఏదనగా దినదినము మనము చనిపోవటమే. ప్రైజ్ లార్డ్. దినదినము మనం చనిపోయినప్పుడే ఉద్యమము మనలో రగిలిద్ది అన్నాడు. దినదినము చనిపోవట అనగా మన సొంత తలంపులకు చనిపోవాలన్నాడు. ఎట్లా? మన సొంత తలంపులకు చనిపోవాలి, ఊహలకు చనిపోవాలి అన్నాడు, మన కోరికలకు చనిపోవాలి అన్నాడు. ప్రైజ్ లార్డ్. వాటిని మనము విడిచిపెట్టవలసి ఉన్నది. మనలోని దేవుని వాక్యముతో అవి సమ్మతించకపోతే వాటిని మనము వదులుకోవలెను. అదే మనలో ఉన్న క్రీస్తు. కృప కలుగునుగాక. ప్రభు మనం దీవించునుగాక. ఇక్కడే ఉన్నారా? ఇంకొక మాట చదవనియండి. క్రొత్త జన్మ అనగా అర్థం ఏంటంటే, అది యేసుక్రీస్తు నీకు తన్ను తాను వ్యక్తిగతముగా ప్రత్యక్షపరుచుకున్నటే. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యమై ఉన్నాడు, మరియు అది నీకు బయలుపరచబడి ఉన్నది. ఆ వాక్యం బయలుపరచబడి ఉన్నది, అది నీలోని క్రీస్తు అయి ఉన్నాడు. అది అంతే, ఒక ప్రత్యక్షత. మరియు దాని మీద ఆయన సంఘము నిర్మించబడి ఉన్నది. కృప కలుగునుగాక. ఇప్పుడు క్రొత్త జన్మ అంటే దేవుడు తనను తాను పూర్తిగా నీకు బయలుపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చదువునండి, నేను ఇంకొక కోడ్ కూడా చదువుతాను మీకోసం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మీరు
ప్రైజ్ ది లార్డ్. కల్వరిపై ఆ రోజు అనే మెసేజ్లో ఒక మాట చదువుతాను. కల్వరిపై ఆ రోజు 60వ సంవత్సరంలో 44వ పేర. నీవు ఆ దీవించబడిన ఆత్మను అనుభూతి చెందితివా? ఆ జీవం జీవించినది నేను కాదు. పౌలు అన్నాడు, కానీ క్రీస్తు నా యందు జీవించున్నాడు. అది ఎంతో అసంకల్పితంగా. ఓకే, సరే బ్రహ్మ సహోదరుడు, నేను చెప్పుచున్నాను, మేము క్రైస్తవులం, మేము ఈ ప్రజలకు సహాయం చేస్తున్నాము, మరియు మేము ఆ ప్రజలకు సహాయం చేస్తున్నాము. ఓమై, అది మీకు సిగ్గుకరం. అది కాదు, అది క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యము దానంతటదే జరగవలసి ఉన్నది. నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను, వీళ్ళకి సహాయం చేస్తున్నాము అనేది క్రైస్తవ్యం కాదు. ప్రవక్త అన్నాడు, క్రైస్తవ్యం అనేది దానంతటకదే జరగవలసి ఉన్నది, అది చేయబడవలసి ఉన్నది, ఆ క్రియలు చేయబడవలసి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. మరియు దాని గురించి అంతా నీవు మర్చిపోవద్దు. అది అంతయు వెళ్ళి దానిని చెయ్యము. ఎవరో చెబితే కాదు, వెళ్ళి దానిని చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకునేది క్రైస్తవం కాదు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు తన జీవితమును పూర్తిగా దేవునికి లోపరిసెను. క్రీస్తు అనగా దేవుడే తన జీవితమును దేవునికి లోపరిసెను అన్నాడు. ఆయనే దేవుడు. మరి దేవుడికి లోపరచడం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యానికి లోపరుచుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యం అయితే పలికాడో ఆ వాక్యానికి ఆయన లోపడ్డాడు ఆయన. దేవుడు తన వాక్యానికి తన జీవితాన్ని లోపరుచుకున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ప్రజల కొరకు తనను తాను ఒక ప్రజాసేవకునిగా సమర్పించుకున్నాడు. ప్రజల కొరకు ఒక ప్రజాసేవకుడిగా సమర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన ప్రాణమును ఉచితముగా ఇచ్చెను. తన ప్రాణమును తన ప్రజల కొరకు ఉచితముగా ఇచ్చెను. ఆయన దాన్ని చేయనక్కర్లేదు. అసలు ఆయన దానిని అయిష్టముగా చేయలేదు. ప్రాణం ఇచ్చేటప్పుడు అయిష్టంగా ఇవ్వలేదట. ప్రైజ్ ది లార్డ్. బహు ఇష్టముగా ఇచ్చాడంట ఆ ప్రాణాన్ని ఆయన. సహోదరులారా, ఇప్పుడు నేను మీ కొరకు మరణించుటకు వచ్చాను కనుక మీరు నా గురించి ఎంతో ఉన్నతముగా ఆలోచించాలి అని ఆయన చెప్పలేదు. కలవరకు వచ్చి నేను మీ కొరకు చచ్చిపోవడానికి వచ్చాను, నా గురించి మీరు ఆలోచన చేయాలి అని కూడా అనలేదంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎన్నడూ దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఆమేన్. ఏమైనా ఆయన చనిపోయిను. ఎందుకనగా అది ఆయనలో ఉన్న దేవుడు, అది నీలో ఉన్న దేవుడు, అది నాలో ఉన్న దేవుడు, అది మనలను ఇతరుల వైపు చూసినట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్. అది నీలో ఉన్న దేవుడు, అది నాలో ఉన్న దేవుడు, అది క్రీస్తులో ఉన్న దేవుడు. ఆయన ఏమన్నాడు? ఆయనలో ఆ వాక్యము వచ్చినప్పుడు, ఆయనలోనికి ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యము ఇతరులను చూసేటట్టు చేసింది అన్నాడు ఆయన. ఇతరుల కొరకు జీవించేటట్టు చేసింది ఆ వాక్యం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వతహాగా ఆయన దేవుడు. ఆయన మరణించి తిరిగి లెగుస్తాడు. ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు బ్రతికించేది ఎవరు అంటే ఆమేన్. ఆయన బ్రతికించేది ఎవరంటే ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికించింది అన్నాడు ఆయన. ఆ కారణం చేత ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఆ వాక్యం దగ్గరకు వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ వాక్యానికి తనను తాను సమర్పించుకున్నాడు ఆయన. ఆమేన్. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ జీవమునిచ్చే వాక్యములోనికి నేను వచ్చాను. ఆమేన్. సంగమా, నా పిల్లలారా, నా డ్యూటీ కలవరిశిలో నేను చనిపోతుంది, తిరిగి లేస్తుంది. ఎందుకోసం అంటే మిమ్మలను ఆ వాక్యంలోకి తీసుకురావడానికి, మరొక మాటలో ఆ వాక్యం మీలో ఉండటానికి. కారణం, మరణమును జయించేది ఈ వాక్యం, పాపమును జయించేది ఈ వాక్యం, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఈ వాక్యం. కాబట్టి ఈ వాక్యము, ప్రైజ్ ది లార్డ్, అది నాలో ఉన్నది, అది నీలో ఉన్నది, అది మీలో ఉన్నది. ఆ వాక్యము ఎవరి లోపల ఉండిద్దో
ఇతరుల మేలు కొరకు, ఇతరుల కొరకు ఆ వాక్యం ఆ వ్యక్తిని జీవించేటట్టు చేసింది. రైతులా, ఇప్పుడు మీలో వాక్యం ఉందనుకో, నెక్స్ట్ మీరు చేసే పని ఏంటి? ఇతరుల కొరకు జీవించాలి. ఈ ఆలోచనలు మీ లోపల ఏమైనా ఉన్నాయా? కృప కలుగునుగాక. సారేడా ఉన్నారా? నేను ఇంకొక కోడ్ కూడా చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ భాగం 61వ సంవత్సరం. అందులో ఒక పేరా చదువుతున్నాను. క్రీస్తులోనికి వచ్చినప్పుడు నీ హృదయములో నీవు ఒక బలిపీఠమును కట్టి ఉన్నావు. ఎక్కడ ఉన్నారా? క్రీస్తులోనికి వచ్చినప్పుడు నీ హృదయములో నీవు ఒక బలిపీఠమును కట్టి ఉన్నావు, మరియు నీ పాపములు అనుదినము తీసివేయబడుచున్నాయి. ఇక్కడ ఉన్నారా? అయ్యా, ఇక్కడికి వచ్చిన ఎవరైనా కానీ క్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించడానికి ఇక్కడికి వచ్చాను, నాకు దేవుడు కావాలి అనుకున్న వ్యక్తులు ఈరోజు కొంచెం లోతుగా ఆలోచన చేయాలని కోరుకుంటున్నా. అమ్మా, నామకార్థ క్రైస్తవులుగా ఇక్కడికి వచ్చి ఈరోజు వెళ్ళాలని నేను ఆశించట్లేదు. ఒక లోతైన ఆలోచన చేయాలని కోరుకుంటున్నా. ఒక లోతైన ఆలోచన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఆయన ఆ సమయమే మనం బ్రతికే సమయం. అది హల్లెలూయా. మన పాపమును వదిలిపెట్టే సమయమే మనం బ్రతికే సమయం. మన పాపమును గుర్తించే సమయమే మనం బ్రతికే సమయం. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతకాలంటే మన పాపాన్ని మనం గుర్తించాలి. ఆమేన్. పాపము మనలోంచి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు జీవం లోపలికి వస్తుంది. ఆమేన్. క్రీస్తులోనికి వచ్చినప్పుడు నీ హృదయంలో నీవు ఒక బలిపీఠమును కట్టి ఉన్నావు. ఒక బలిపీఠం కట్టి ఉన్నావు. చాలా జాగ్రత్తగా వెళ్ళి మాట. నీ పాపములు అనుదినము తీసివేయబడుచున్నాయి. నేను దీన్ని వివరిస్తా. మీ పాపములు అనుదినము తీసివేయబడుచున్నాయి. ఆ గొప్ప పరిశుద్ధుడైన పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు. అనుదినము నేను మరణిస్తున్నాను. అనుదినము నేను మరణిస్తున్నాను. ఇందాక కోడ్ చదివా నేను. ఏంటి ఆ కోడ్ అంటే, నీకు ఉద్యోగం కావాలా? ప్రతిరోజు నీవు చనిపోవాలండి. ప్రతిరోజు చచ్చిపోవాలి. చనిపోవాల్సిందేంటి? నీ కోరికలు, నీ తలంపులు. వాక్య వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ చచ్చిపోవాలన్నాడు. అలా చనిపోయిన రోజునే ఉద్యోగం నీలో రగిలిద్ది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనుదినము నేను మరణిస్తున్నాను పౌలు అన్నాడు. ఇక జీవించబడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అక్కడే లోపల తెర ఉన్నది. చనిపోయినప్పుడే లోపల తెరలోకి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడే లోపల తెర ఉంది. సహోదరుడా, కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. పదిహేనవ పేర చదువుతున్నాను. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు సింహాసనం ఎక్కడ ఉన్నది? సింహాసనం ఎక్కడ ఉన్నది? హృదయంలో ఉన్నది. ఎవరి హృదయంలో ఉన్నది? 7 సంఘ కాలములో ఉన్న సభ్యులలో ఉన్నది. సింహాసనం ఎక్కడ ఉంది? ప్రైజ్ ది లార్డ్. హృదయంలో ఉన్నది. ఎవరి హృదయంలో ఉన్నది? 7 సంఘ కాలములో ఉన్న సభ్యులలో ఉన్నది. ఏ సింహాసనము? క్రీస్తు సింహాసనం. 7 సంఘ కాలములో ఉన్న సభ్యులలో ఉన్నది. 7 సంఘ కాలములో ఏర్పాటు చేయబడిన సభ్యుల్లో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వారి క్రియలకు, ఆ సింహాసనము ఉన్న వారి క్రియలకు వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా నీవు తీర్పు తీర్చబడతావు. తీర్పు దినమున నీవు దానికి జవాబు చెప్పవలసి ఉంది. దైవ కార్యాలు, దేవుని క్రియలు భూమి మీద బయలుపరిచేవారే వారు. వారి లోపల సింహాసనం ఉంది. వారి లోపల బలిపీఠం ఉంది. వారి లోపల రక్తం ఉంది. వారికి వ్యతిరేకముగా, వారి క్రియలకు వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా నువ్వు తీర్పు తీర్చబడతావు.
అనగా సర్వ హక్కులు దేవాతి దేవుడు తాను ఎన్నుకున్న వధువులో ఆయన పెట్టి ఉన్నాడు. ఆ కాలానికి సృష్టి వాళ్ళ మాటినది. ఆ కాలానికి సృష్టిలో ఉన్న ప్రతి జంతువు వాళ్ళ మాటినది. ఆ కాలానికి సృష్టిలో ప్రతి వ్యక్తి వాళ్ళ మాట వినాలి. వారే లోకానికి జీవాన్ని అందించేవారు. వాళ్ళ మాటలు అందరూ విని తీరాల్సిందే. ఒకవేళ వినకపోతే తీర్పు తీర్చబడతారు మీరు అన్నాడు ప్రాఫెట్. ప్రైజ్ ది లార్డ్. మరియు భూమికి ఎవరు తీర్పు తీరుస్తారు? పరిశుద్ధులు భూమికి తీర్పు తీరుస్తారు. ఈ భూమికి తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు? పరిశుద్ధులేనా? పరిశుద్ధులేనా? చెప్పరేంటి? పరిశుద్ధులు అనే దానికంటే కూడా నేనే అని ఎంత బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమికి తీర్పు తీర్చేవారు ఎవరు? సహోదరుడు నేనే. అంటే నీ బజార్లో నువ్వు చాలా ఉన్నతంగా ఉంటావు, ఇప్పుడు మీ ఊర్లో చాలా ఉన్నతంగా ఉంటావు. ఈ లోకానికి తీర్పు తీర్చేవాళ్ళ మనమేనని. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. ఎవరో కాదు, మనమే పరిశుద్ధులు అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ కారణం చేతనే ఎదుటి వాడిలో పాపం ఉంటే మన లోపల ఒక మంట రగులుతూ ఉండేది. ఎదుటి వాడు సక్రంగా లేకపోతే ఒక మంట రగిలితే ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఊరక మంట రగిలితే అది నువ్వు చచ్చిపోయేది. పశ్చాత్తాపంతో మంట రగిలితే, మంట అనేది నీలో రగిలిన మంట ఆరిపోకూడదు. ఆరిపోని మంట ఎదుటివాడికి అందించాలి. అది మంట అంటే. పక్కోడికి నీ దగ్గర ఆరిపోయింది అనుకో, అది మంట కాదు, అది ఉద్రేకం అంటారు దాన్ని. పక్కోడికి ఇచ్చిన తర్వాత ఆరిపోతే దాన్ని మంట అనరు, అది ఉద్రేకం అంటారు. ఎక్కడ ఉన్నారా? మంట రగిలినప్పుడు ఆ మంట పక్కోడికి అంటించాలి. నువ్వు మండుతూనే ఉండాలి, వాడు కావాలి. ఆ పక్కోడిని అంటించాలి, నువ్వు మండుతూనే ఉండాలి, వాడు కూడా కావాలి. అది పరిశుద్ధాత్మ అగ్ని అంటే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఒక మాట అన్నాడు. ఓకే, మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు మనము బలిపీఠము కలిగిన వారము, రక్తము కలిగిన వారము, ఆ కారణం చేత తీర్పు తీర్చేవారం. ప్రోక్త ఏమంటాడు తెలిసిన? బలిపీఠం మీద రక్తం ఉన్నంత కాలం అక్కడ కృప ఉంది. బలిపీఠం మీద రక్తం ఎప్పుడైతే తీయబడుతుందో కృప ముగించబడిద్ది, ఇక తీర్పు మాత్రమే ఉందన్నాడు. ఇప్పుడు భూమి మీద బలిపీఠం మీద రక్తము ఉన్నది అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం వినబోతున్నామంటే, అసలు బలిపీఠం ఎక్కడ ఉంది, రక్తం ఏ రూపంలో ఉంది? ప్రైజ్ ది లార్డ్. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం ఎక్కడుంది, రక్తం ఎక్కడుంది? ఇప్పుడు అద్భుతమైన మెసేజ్ దేవుడు మనకు అందించాడు. అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. మెసేజ్ ఏం గూట్లో ఉంటుంది, నువ్వే ఇంట్లో ఉంటావు. మెసేజ్ ఏం గూట్లో ఉంది, నువ్వేమో ఇంట్లో ఉన్నావు. సార్ ఇక్కడే ఉన్నారా? మెసేజ్ ఎక్కడ ఉంది? గూట్లో ఉంది మెసేజ్, నువ్వే ఇంట్లో ఉన్నావు. అది మందిరం కాదు, అది మందిరం కాదు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. బలిపీఠం ఉన్న స్థలంలో మనుషులు కాదు బ్రతికేది, పక్షులు కూడా బ్రతుకుతున్నాయి అన్నాడు ఆయన. కీర్తనకారుడు మాట్లాడతాడు, ఆ బలిపీఠం దగ్గర పక్షులకు కూడా స్థలము దొరికిందయ్యా, అవి అక్కడ ఫలించినాయి అట. పక్షులు కూడా ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఫలించినాయి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మన లోపల పెట్టిన ఆ యొక్క బలిపీఠం లేదా ఆ రక్తము ఈ సృష్టికి మేలు చేయటానికి, సజీవులైన మనుషులకి మేలు చేయటానికి. అంతేనా? ఇప్పుడు చదువుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక వాక్యం చదువుదాం. 1వ పేతురు రాసిన పత్రిక ఇప్పుడు చదువుదాం. కృప కలుగును గాక.
సార్ ఏడవన్నారా? కొంచెం లేఖనాలు చూడటానికి మీరు త్వరపడితే బాగుండు అనుకుంటున్నాను నేను. 1 పేతురు రాసిన పత్రిక ప్రైజ్ ది లార్డ్ 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. ప్రభువు దయాళుడైన మీరు రుచి చూసి ఉన్న ఎడల. క్రైస్తవుడు అంటే ప్రభువును రుచి చూసినవాడు, రుచి చూచినవాడు, దైవత్వాన్ని రుచి చూసినవాడు. పరలోక రాజ్యం వాళ్ళకి తెరవబడింది. పరలోక రాజ్యం వారికి తెరవబడింది. ఆ తెరవబడిన వారే క్రైస్తవులు. అనగా భూలోకమును పరలోకమును రెండింటిని చూడగలిగిన వారు క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. భూలోకములో ఉంటూ ఈ శరీరాన్ని ఇంకొక శరీరాన్ని రెండింటిని చూడగలిగిన వాడు క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యాక్టివ్గా ఉండండి అబ్బా. హల్లెలూయా. భూలోకములోనే ఉంటూ మరొక శరీరాన్ని కూడా చూడగలిగిన వాడు క్రైస్తవుడు. అనగా పరలోకమును భూలోకమును రెండింటిని చూడగలిగిన వాడు క్రైస్తవుడు. కానీ వాక్యం ఇంకా ఇలా ఉంది, రెండింటిలో నివాసం చేసేవాడు క్రైస్తవుడు. ఆమేన్. అందుకని అన్నాడు, నువ్వు క్రైస్తవుడవా వాక్యమును రుచి చూసిన వాడువై ఉండాలి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నా ఎడల. ఇప్పుడు క్రైస్తవుడైన మాట చెప్పుకునే లోపు ఏం జరిగి ఉండాలంటే ప్రభువును రుచి చూసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కలవరిని రుచి చూసి ఉండాలి. కలవరిలో ఏం జరిగిందో నీకు పరిపూర్ణంగా అర్థమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 వీలర్ తోడేవాడు 2 వీలర్ వచ్చి నీకు బైక్ తోలడం చేతావా అన్నాడు అనుకో. ఇప్పుడు 4 వీలర్ నడుపుతున్న డ్రైవర్ ఏమంటాడు? అర్థమైందా? కారు తోలేవాడు వచ్చి కారు తోలేవాడిని బైక్ తోలేవాడు వచ్చి అన్నాడు, నీకు బైక్ తోటం చేతావా అని అన్నాడు. వాడు ఎట చూస్తాడు? ఇడవడ తిక్కలాడు. నేను కారు తోలుతుందంటే బైక్ కూడా నేర్చుకున్నానుగా. దేవునికి స్తోత్రం. కృప కలుగును గాక. నీవు ఈరోజు వాక్యాన్ని చూడాలంటే ముందుగా నువ్వు కలవరిని నేర్చుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చి నాకు మళ్ళీ కలవర చెప్పావంటే నువ్వు బైక్ తోలిక బైక్ కూడా చేత కదా నీకు. కారు పక్కన పెట్టు, నీకు అసలు బైకే చేత కాదు. బైక్ సైకిల్ కూడా చేత కదా నీకు. ఊరికి సీట్లో కూర్చొని కారులో కూర్చొని చూస్తున్నావు. చూసేవాళ్ళు అనుకోడు, బాబు కారు తోలేవాడు అనుకుంటాడు. కారు తోలేవాడు అనుకుంటాడు. అందుకని కారు సీట్లో కూర్చున్నాడు. ఊరు కూర్చోవాడు వీడు, తోలేవాడు కాదు. నేటి క్రైస్తవం అట్టాగే ఉంది. కారు కాదు కదా, బైక్ కాదు కదా, సైకిల్ కూడా చేత కదా వీడికి. వీడు నడిసే బ్యాచ్ ఇది. ఈరోజు వర్తమానం ఏంటి? ఈ కాలపు వర్తమానాన్ని నువ్వు తీసుకోవాలంటే అంతకు ముందున్న వర్తమానంలో అప్డేట్ అయి ఉండాలి. ఇప్పుడు కూడా వచ్చి కలవరలో ఏం జరిగిందన్నా చెప్పవా పాస్టర్ గారు? 6వ సంఘకాలంలో ఏం జరిగింది చెప్పు. 5వ సంఘకాలంలో ఏం జరిగింది చెప్పు. 4వ సంఘకాలంలో ఏం జరిగింది? ఆ సంఘకాలాల గురించి నీకు అర్థం కాకపోతే ఆయన ఏమన్నాడు? సింహాసనం ఎక్కడుంది? సింహాసనం ఎక్కడుంది? ఇప్పుడు 7 సంఘకాలాలలో ఉన్నా ఆయన వధువులో ఉందన్నాడు. ఆయన ప్రజలలో ఉందన్నాడు. అది 7 సంఘకాలంలో ఉన్నది సింహాసనం. ఇప్పుడు మన సంఘకాలంలోనే సింహాసనం చూడాలంటే నీకు ముందుగా ఆ 6 సంఘకాలాల సింహాసనం కూడా అర్థం కావాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. అప్డేట్ అంటే దాని అర్థం ఏంటి? అయ్యా ఏం లేకుండా ఇప్పుడు చేసేది కాదు, ఉన్నదాన్ని మెరుగు చేసేదాన్ని అప్డేట్ అంటారు. కొంచెం అప్డేట్ అవ్వయ్యా అంటాడు. అంటే ఏమి లేకుండా అప్డేట్ కావు. నువ్వు ఉన్నదాన్నే, ఆల్రెడీ ఉన్న వాటినే కొంచెం మెరుగు చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. కాకిలాగా పాడుతున్న అయ్యుడు కొంచెం ప్రాక్టీస్ చేయరా, కోకిల అవుతావు నువ్వు. అది అప్డేట్ అంటే. కృప కలుగును గాక. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే తెల్లవారుజామున లెగిసి పెద్దగా అరుతుంటే గొంతు లోపల ఉన్నాయన్నీ తెగి కొంచెం మంచి గొంతు వస్తుందయ్యా. అది అప్డేట్ అంటే. కృప కలుగును గాక. అర్థమవుతుందా? ఫోన్లే మరి ఒకటే ఫోను అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు మనకు మెసేజ్ వస్తాయి, అప్డేట్ చేసుకో దీన్ని.
ఎందుకంటే ఆ కొత్త దాన్ని మేము వస్తామంటే అవన్నీ మీకు తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితం కూడా అప్డేట్ అవ్వాలి. ఆమేన్. అసలు లేకుండా కాదు, అది కథ. లోపల ఉండాలి కొంచెం. అసలు లేకుండా నువ్వు క్రైస్తవుడు ఎట్ట అవుతావు? అసలు తినకుండా నువ్వు క్రైస్తవుడు ఎట్ట అవుతావు? రుచి చూచిన వాడు క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులకు వివేకులకి సంగతులు మరుగు చేసి పసిపిల్లలకి ఇచ్చాడన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో జ్ఞానులు కాదు కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా మేము జ్ఞానులకే బోధ చేస్తున్నాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించడు గాక. పరలోక రాజ్యపు స్థలంలో కూర్చున్నవారు ఒకసారి ఆమేన్ చెప్పండి. పరలోక రాజ్యపు స్థలాల్లో కూర్చున్నవారు, పరలోకంలో కూర్చున్నవారు, భూలోకంలో కాదు పరలోకంలో కూర్చున్నవారు. హల్లెలూయా. దూతలతో స్నేహాన్ని ఇచ్చేవారు, 4 జీవులతో స్నేహాన్ని ఇచ్చేవారు, 24 పెద్దలతో కలుసుకునేవారు. ప్రైజ్ ది లార్డ్. వస్త్రం కలిగిన వారు. ఆమేన్. హల్లెలూయా. ఓకే ఓకే, అప్డేట్ అవుతున్నారు అయితే మీరు. కృప కలుగునుగాక. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాతవి గతించిన సమస్తము ఇక పాతయే తగిలించుకుంటారంటే కుదరదు. ఇప్పుడు కొంచెం కొత్తవి తగిలించుకోవాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. పాత జీవితం ఈరోజు అయిపోతుంది. పాత జీవితం ఈరోజు అయిపోతుంది. వాడిని పాతి పెడుతున్నాం ఎక్కడ మనం. క్రొత్త జీవితానికి మనం పునాది వేసుకుంటున్నాం. ఆమేన్. రేపటి నుంచి అందరూ మనం కొత్తగా చూస్తారు. ఏంద్రంతా మారిపోయినాయి నీకు. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన, అక్కడ ప్రభు అనే మాట పెద్ద అక్షరాలను చూడు ఉందా? మీ బైబిల్ కూడా అట్టాగే ఉందా? ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉండదు. వాస్తవానికి అక్కడ ఏం పేరు ఉండాలంటే యెహోవా అని ఉండాలి. అందుకని ప్రభు అని ఉంది అక్కడ. ఆ అక్షరాలు కూడా పెద్దగా పెట్టారు. అక్కడ వాస్తవం ఏం రాయాలంటే యెహోవా అని రాయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన అంటాడు యెహోవాను రుచి చూచి ఉన్న ఎడల. ఆమేన్. సృష్టికర్తను రుచి చూచి ఉన్న ఎడల. ఆమేన్. ఈ సమస్తం మీద అధికారం కలిగిన ఆయన రుచి చూచి ఉన్న ఎడల. ఇప్పుడు మనకు బాగుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటే కొంచెం చాలామందికి తక్కువగా చూస్తారు. అందుకని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆయనకి మిమ్మల్ని యాడ్ చేసాం, యెహోవాకే యాడ్ చేసాం. ఈ ప్రభు ఎవరో కాదు కానీ యెహోవాయే. ఈ ప్రభువే ఆత్మ, ఆ ఆత్మే యేసు. ఆమేన్. ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల. ఒకవేళ క్రైస్తవుడు అయితే అంటే రక్తమును తీసుకుంటే అసలు ఆ మాట కంటే కూడా అద్భుతంగా రుచి చూసి ఉన్న ఎడల అంటే తిన్న ఎడల. ఆమేన్. సమస్తమైన దుష్టత్వము. దుష్టత్వం అంటే కరెక్ట్గా పదం. దుష్టత్వము అనే మాట దగ్గర పాపం అంతా ఉండిద్ది. ఇంత అంత కాదు, అందుకు ఆ మాట వాడాడు. పాపం అంతా ఉండిద్ది అనమాట. దుష్టత్వం అంటే అది. దుష్టత్వం అనే సమస్తమైన కపటము మానే. కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని కపటం అంటారు. మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఒకటే మాట్లాడుతూ ఉంటారు. కపటం. అట్లా ఉండకూడదు. అది కూడా పాపమే. నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని మీ ఆయనతో ఇంకోటి మాట్లాడతట, నీ మనసులో ఒకటి పెట్టుకుని మీ ఆవిడతో ఇంకోటి మాట్లాడతట. కపటం కదా అది. ఓపెన్ మైండ్ ఉండాలి. రక్తం కడిగితే ఓపెన్ మైండ్ రావాలి. ఏడవలసి వస్తే ఏడు వెళ్ళి, తప్పు చేస్తే ఏడు వెళ్ళి దేవుడి నీ భర్త దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేయాలనుకోవట్లేదు, నేను తప్పు చేశా, నీకు చేయాలనుకోవట్లేదు. భార్య దగ్గరికి వెళ్ళు, నేను తప్పు చేశాను, ఇక చేయాలనుకోవట్లేదు. తెగిపోవాలి అక్కడ. పాపము ఒప్పుకోలు ఎలా ఉండాలంటే తెగాలి, రక్తం అక్కడ కారాలి.
పాపం ఒప్పుకుంటే రక్తం కారాలి అక్కడ. మరలా నీ భర్తనికి వెళ్ళి చూస్తే ప్రేమ పుట్టాలి నీ భర్తకి, అంతేగాని మళ్ళీ అనుమానం వచ్చేటట్టు ఉండకూడదు. నీ భర్త నీ వైపు చూసినప్పుడు, నీ భార్య నీ వైపు చూసినప్పుడు అనుమానం రాకూడదు. నా భార్య నాకు నమ్మకస్తురాలు, నా భర్త నాకు నమ్మకస్తుడు. అపశ్చాత్తాప హృదయం మనస్సులో కలిగినప్పుడు శరీరంలో అది కనబడాలి. అది 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 క్రైస్తవ జీవితం. కాబట్టమ్మాని వేషధారణ మీకు తెలుసు. వేషధారణ సార్ దీన్ని మాని. ఇప్పుడు ఇవన్నీ లోపల ఉంటే అని దేవుడు చెబుతున్నాడు, నేను చెప్పట్లా. వేషధారణ ఇక్కడే ఉన్నారా? కరెక్ట్ పదం ఏంటంటే వాడు లోకంలో ఉంటాడు, చర్చిలో ఉంటాడు. వేషధారణ ఇక్కడ అర్థమే ఉన్నారండి. లోకంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు, అది వేషధారణ. ఆచారాల్లో ఉంటాడు, వాక్యం దగ్గర ఉంటాడు. దినానికి వెళ్తాడు, తద్దినాలకి వెళ్తాడు, వాక్యం దగ్గరికి వస్తాడు. తిరణాలకి వెళ్తాడు, డాన్సులకి వెళ్తాడు, వాక్యం దగ్గరికి వస్తాడు. అన్నీ చేస్తాడు, మరలా వాక్యం కావాలంటాడు. వేషధారణ. వేషకైన పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారణకి పరలోక రాజ్యం లేదన్నాడు ఆయన. ఉండొద్దట, ఒకదానికే ఉండు. ఒకవేళ లోకంలో ఉన్నాడు లోకంలోకి వెళ్ళిపో, వాక్యంలో ఉన్నాడు వాక్యంలో ఉండు. వేషధారణ నీకెందుకు? అది క్రైస్తవ జీవితం కాకపోగా కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు, సమయం వృధా చేసుకుంటావు, ఆనందాలు పోగొట్టుకుంటావు, చివరికి నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. అలా ఉండొద్దు. వేషధారణ వదులంటున్నాడు ఆయన. అసూయను ఏంటిది? ఇవి చిన్న దెయ్యాలు కాదు, పెద్ద పెద్ద దెయ్యాలు ఇవన్నీ. నువ్వు ఊరకించి రాయలేదు ప్రభువారు, నిన్ను మందిరం అనే ముందుగా ఈ మాటలు రాశాడు ఆయన. అసూయ అనేది చిన్న విషయం కాదు. కరెక్ట్ మాట ఏంటంటే నువ్వు ఒక విషయం చేయలేనప్పుడు పక్కోడి మీద నీకు అసూయ వచ్చింది, నువ్వు చేస్తే రాదు. అసూయ అంటే ఎప్పుడు వస్తుంది తెలిసినా? నువ్వు సోమవారం పోతోడు పోయి పక్కోడు అన్నీ చేస్తుంటే అప్పుడు వచ్చింది నీకు అసూయ. నువ్వు చేస్తే అసూయ రాదు. నీ పని నువ్వు కరెక్ట్గా చేస్తే అసూయ రాదు. అసూయ పుట్టేది అక్కడ. కయ్యూనికి అసూయ పుట్టింది అక్కడ. వాడు చేయకపోగా చేస్తే పుట్టేది కాదు అక్కడ. సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా అని దేవుడు అన్నాడు కదా కయ్యూను చూసి. ఈరోజు నువ్వు చేయకపోతే నువ్వు ప్రార్థన చేయు, పక్కడు చేస్తూ ఉంటాడు. ఏమైతే అప్పుడు నీకు? నువ్వు బైబిల్ చదువు, పక్కడు చదువుతూ ఉంటాడు. నువ్వు వర్తమానం చదువు, పక్కడు చదువుతూ ఉంటాడు. పుట్టదా అసూయ నీకు? పుట్టింది. నీ జీవితం సరి చేసుకో, పక్కోడు చక్కగా ఉంటాడు, అసూయ పుట్టింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి భాగము వృద్ధి చెందాలట. మన దాన్ని చదివాం కదా ఇందాక. చదువుదాం మరొకసారి మీది, మీరు దాని ఒక మాట చదివద్దాం. ఎఫెస్ రాసిన పత్రిక ప్రైజ్ లార్డ్ 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడం, మరొక మాటలో ప్రతి రాయి అన్నాడా? ప్రతి రాయి, ఒక రాయి కాదు, ప్రతి రాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఒక్కసారే మందిరం అవుతుంది, వృద్ధి పొందుచున్నది. క్రమముగా కట్టబడుతుంది. క్రమముగా ఆ రాయిని మలుస్తున్నాడు ఆయన. క్రమముగా దాన్ని ఎదిగిస్తా ఉన్నాడు ఆయన. వెళ్ళే విధానం అది. ఒక్కసారి మన మందిరం అవ్వట్లేదు, వృద్ధి పొందుతున్నాం. ప్రతి రాయి మీద ఆయన కనుదృష్టి, ప్రతి వ్యక్తి మీద ఆయన కనుదృష్టి, ప్రతి ఒక్కరిని ఆయన దృష్టిస్తానే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమన్నాడు? తండ్రి అయినా మనుషునేమో తల్లి అయినా నేను నిన్ను. అప్పుడు దాని అర్థం ఏంటి? బాధ్యత అంతా ఆయనే తీసుకున్నాడు కదా.
మీ పాస్టర్ గారికి మిమ్మల్ని మర్చిపోవచ్చు, ఆయన మరవడు. రైతులా ప్రవక్త మర్చిపోవచ్చు, ఆయన మరవడు. కన్న తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు, ఆయన నిన్ను మరవడు. ఆయన చెప్పాడు వాక్యములో, మరవడానికి వీలే లేదు ఆయన. అట్లయితే రోజు ఆయన నిన్ను నీ పరిమాణములు నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడు అక్కడ సంపూర్ణమైన మందిరం అవడానికి వృద్ధిపరుస్తూ ఉన్నాడు. కృప కలుగునిగాక. ఎడుకొద్దాం. ఇప్పుడు అంటాడు సమస్త వేషధారను అసూయను ఇది భయంకరమైన పాపం. అసూయ అనేది పెద్ద భయంకరమైన ఆత్మది. ఎవరికి అసూయ ఉండకూడదు. సౌలుకి అసూయ ఉంది, దావీదు మీద ఏమైంది? చచ్చిందాకా అసూయ పోలా. సౌలు చచ్చిందాకా పోలా. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు అసూయ ద్వారా. పక్కింటి మీద అసూయ ఉండదు అనమాట. వాడు ఇల్లు కట్టుకుంటాడు, వాడు అవి కొనుక్కుంటున్నాడు, ఏ కొనుక్కుంటున్నాడు అని పక్కింటి వాళ్ళు అసూయ పడుతూ ఉంటారు. అన్న ఇళ్ళలో ఊరిలో ఇదే ఉంటుంది. నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకో, చూస్తూ ఉంటారు పైకి కిందకి. నువ్వు కారు కొనుక్కున్నా చూస్తారు, నువ్వు బైక్ కొనుక్కున్నా చూస్తారు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నా చూస్తారు. ప్రైజ్లా నువ్వు మంచి చెప్పులు దొడుకున్నా, మంచి చెప్పులు కొనడయ్యో, కృప కలుగునుగాక అని అన్నీ చూస్తూ ఉంటారు. అసూయ, ఇదే అసూయ అంటే. మరి కొన్నావా? కొన్నాడా? కొన్నాడు. అసూయ ఇది పెద్ద దెయ్యం. అది కృప కలుగునుగాక. ఉప్పెనకు ఊర్లు కొట్టకపోతాయి అంట. ఉప్పెనకి ఊర్లు కొట్టకపోతాయి. వామ్మో అంటే ఊర్లు పోతాయంట. అదే ఉప్పెనంటే. ఊర్లు కొట్టకపోతాయంట ఉప్పెనకి అని సామెత. అది చిన్న విషయం కాదు. అందుకని మనం చాలా భయపడుతూ ఉంటాం. వామ్మో ఇది అసూయ, ఇది ఉంటే అంత అదైద్ది ఇదైద్దని. క్రైస్తవుడికి అసూయ ఉండకూడదు అంటాడు ఆయన. వాళ్ళకుంటే ఉండని, మనకొద్దు, నీకైతే వద్దు. ప్రైజ్లా నీవు అంతకంటే ఆశీర్వాదాలు పొందిన వ్యక్తివి. హల్లెలూయా. వాడేదో బైక్ కొన్నాడు, కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, ఇయ్యేవాడు కొనేది అన్ని కొంట అయిపోయినారు. ఇంకేముండి కొనేవి? ఇంట్లో వస్తువులను కొంటివి, ఇల్లు కొంటివి, కారు కొంటివి, బిల్డింగ్ కొంటివి, అన్ని కొంటివి. ఇంకేం కొంటావు? ఏది కొన్నా భూలోకంలో కొంటావు. పరలోక రాజ్యం కొనలేవుగా నువ్వు. పరలోక రాజ్యం కొనలేవు కదా. నా దేవుడు నాకు కొని ఇచ్చాడు దాన్ని. నువ్వు ఏది కొన్నా భూలోకంలోనే కొంటావు, పరలోక రాజ్యానికి రావు. అందుకని క్రైస్తవుడికి అసూయ తగదు. ఎందుకంటే ఇదంతా భూలోకం. నీకెందుకు దాని గురించి? నువ్వు పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఇక్కడ ఏమన్నారా? చదువుదాం. అసూయను సమస్త దూషణ మాటలను మాని. సమస్త దూషణ మాటలు. అయ్యా, శుభవచనాల పలకాలి క్రైస్తవుడు. దూషణ మాటలు పలకూడదు. ఎవడన్నా అన్యాయం చేసినా వాడికి అన్యాయం చేయకూడదు క్రైస్తవుడు. మేలే చేయాలి క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. తిట్టిన వాడిని తిట్టొద్దన్నాడు క్రైస్తవుడిని. కొట్టిన వాడిని కొట్టొద్దన్నాడు. కక్ష గోలు పెట్టుకోవద్దన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓపెన్ మైండ్తో ఉండు. ఆమేన్. దూషణ మాటలు కూడా అనొద్దు నువ్వు. అంటే నీ నోట్లోంచి దూషణ మాట కూడా రావద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అంతకంటే గొప్పవాడివి నువ్వు. హల్లెలూయా. నీవు ఎంత గొప్పవాడు ఇప్పుడు మాట్లాడబోతున్న దాని గురించి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఆ పాలను అపేక్షించు. రక్షణ విషయంలో ఎదగాలంటే ఇప్పుడు మనకేం కావాలి? పాలను అపేక్షించాలి, కోరుకోవాలి. మనకు తెలుసు పాలు ఎక్కడ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఇప్పుడు ఒక బిడ్డకి పాలు ఇవ్వాలంటే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? చాలాసార్లు చెప్పుకున్నాం మనం. పాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? ఒక స్త్రీ పురుషుడితో కన్సీవ్ అయినప్పుడు, గర్భవతి అయినప్పుడు పాలు దారులు ఉత్పత్తి అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సంగమానికి ఎల్షదా రూములు రావాలంటే నువ్వేం కావాలి? ఇప్పుడు నీ భర్త అయిన యేసుక్రీస్తు నువ్వు కన్సీవ్ అవ్వాలి.
ఆత్మీయంగా కన్సీవ్ అవ్వాలి. అప్పుడే ఎల్షదా రొమ్ములు నీకు వస్తాయి. ఎల్షదా రొమ్ములు నీకు వస్తాయి. హల్లెలూయా. నీ కుసుమల గలల వలె ఉన్నాయి అన్నాడు ఆయన. నీ కుసుమల ద్రాక్ష గలల వలె ఉన్నాయి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ద్రాక్ష గెలలు వస్తాయి? ఆమేన్. ఎప్పుడు ద్రాక్ష రసం వచ్చింది? సార్ ఇక్కడే ఉన్నారా? ఆమె యొక్క ఏంటి ఆ కుసుమలలో నుండి ఏమి రావాలనుకున్నాడు ఆయన? ద్రాక్షాదారు రావాలనుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ నుంచి పాలు రావాలి, అక్కడి నుంచి ద్రాక్ష రసం రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎల్షదా రొమ్ములు ఈ రోజున సంఘానికి ఇవ్వబడినవి. ఆమేన్. ఎప్పుడు ఆయనతో నువ్వు ఏకమైనప్పుడు, నీ ప్రభువుతో నువ్వు ఏకమైనప్పుడు కృప కలుగునుగాక. ఎంత బాగుందో. పాలన అపేక్షించు అంటే ఎందుకంటే పాలధారం ఇప్పుడు నీలో నుంచి రావాలి. ఆమేన్. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? సరే, మనం ఇప్పుడు పాలన అపేక్షిస్తున్నాం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు. ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి. మరొకసారి, ఈ రాయి ఎవరు? ఏర్పరచబడినది, అమూల్యమైనది, సజీవమైన రాయి. అమ్మా మరొకసారి రండి. ఈ రాయి ఎవరంట? ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాయి నీవే అన్నాడు ఆయన. అబ్బా, ఆ రాయి ఎవరు? నీవే. ఏర్పరచబడిన రాయివి, అమూల్యమైన రాయివి, సజీవమైన రాయివి. ఆ రాయివి నీవే. ప్రైజ్ ది లార్డ్. సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఇప్పుడు ప్రభువునొద్దకు వచ్చే ప్రతి ఒక్కరు ఎవరంటే సజీవమైన రాళ్ళు. కృప కలుగునుగాక. ఇప్పుడు చదువుతాం మనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఈ రాయి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం అర్థమైంది? అర్థమైతే ముందుకెళ్తా. కృప కలుగునుగాక. మనమందరము సజీవమైన రాళ్ళం. ఒక మాట చెప్పనండి. యెరూషలేములో సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు రాళ్లను ఆయన ఆయా దేశాల్లో చెక్కించాడు. ఉలి దెబ్బ కానీ, సుత్తి దెబ్బ కానీ, రంపపు శబ్దం కానీ ఇక్కడ వినబడటానికి వీలు లేదని రాళ్ల కొలతలిచ్చి ఆయా దేశాలలో రాళ్లను కావలసిన వాటినన్నిటినీ కోపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయా దేశాల నుంచి రాళ్ళు అక్కడికి వచ్చినాయి. ఎందుకంటే అక్కడ మందిరములో శుద్ధి దెబ్బలు వినబడకూడదు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక మందిరాన్ని కడుతున్నాడు ఇక్కడ. ఇది సజీవమైన మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాళ్ళు కూడా ఆయా దేశాల నుంచి వస్తున్నాయి. ఆమేన్. ఇది సియోను అనబడుతుంది. దీని పేరు సియోను అని పిలువబడుతుంది. ఆయా దేశాల్లో ఈ రాళ్లను చెక్కుతున్నారు. ఆయా దేశాల్లో ఉన్న సావుకులకు ఈ రాళ్లను ఆయన అప్పగించాడు. ఆమేన్. ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా భాషలు మాట్లాడేవారు ఈ రాళ్లను చెక్కుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఒక రాయిని మలసాలి అంటే ఆ శిల్పికి ఆ రాయిని మనం అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటాడు ఈ సజీవమైన రాయిని మలిసేది పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు కేవలం సహకారి మాత్రమే. ఈ సజీవమైన రాయిని మలుస్తున్న వ్యక్తి ఎవరంటే ప్రధాన శిల్పి ఆయన, నిర్మాణకుడు ఆయనే,
శిల్పి కూడా ఆయనే. ప్రధాన శిల్పి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈ సజీవమైన రాయి అప్పగించబడుతుంది. ఒక వ్యక్తి అనగా ఆ రాయి ఆ శిల్పికి తనను తాను అప్పగించుకోకుండా ఆకారానికి రాదు, కోణానికి రాదు, ఆ యొక్క కట్టుబడికి రాదు. ప్రైజ్లా. అందుకని రాళ్ళు అయిన మనం ఆ శిల్పి అయిన యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించుకుంటే అప్పుడు ఆ వరుసకు వచ్చేటట్టుగా ఆయన చక్కగా కట్ చేస్తాడు, వరుసకు వచ్చేటట్టుగా ఆయన చూస్తాడు. ప్రైజ్లా. హల్లెలూయా. నేను ఇప్పుడే నా మెసేజ్ స్టార్ట్ అవుతుంది, ఇంకెంత ఉందో టైం మరి. ఆమేన్. కృప కలుగును గాక. సజీవమైన రాళ్ళ మీద మనం మాకు కొంచెం ఇటు ఉండండి. రేయ్ శిల్పులు పక్కన పెట్టండి, అందరు శిల్పులు స్విచ్ ఆఫ్ చేసిన పక్కన పెట్టుకోండి. చూడండి చూడండి, ఎవరు శిల్పులు చూడొద్దు. వినాలి, వాక్యం వినాలి, వినండి, వాక్యం వినండి. రైతులా ప్రవక్త ఏమంటాడంటే, ఈ ఆలోచన నేను డెవలప్ చేయగలుగుతానో లేదో మరి ఈ టైంలో చూద్దాం. మనము బలిపీఠముతో ఉన్న సజీవమైన మందిరం, మనం బలిపీఠముతో ఉన్న సజీవ మందిరం. ప్రైజ్లా. ఈ ఆలోచన నన్ను ఏ రీతికి తీసుకెళ్ళిందంటే, ప్రైజ్లా, మందిరము అని ఎప్పుడు అనబడుతుందంటే మందిరములో బలిపీఠం ఉన్నప్పుడే అది మందిరము అనబడుతుంది. మందిరము లేకుండా అంటే బలిపీఠము లేకుండా మందిరము అనబడదు. ఇజ్రాయేలీలు మందిరంలోకి రావాలంటే అక్కడ ఖచ్చితంగా బలిపీఠము ఉండాలి. ఈవెన్ వినాలి, మందిరము లేనప్పుడు, ఏబేలు ఒక మందిరమే లేనప్పుడు దేవుణ్ణి పిలిచింది బలిపీఠం కట్టి పిలిచాడు. ప్రైజ్లా. నోవాహు మందిరం లేనప్పుడు బలిపీఠం కట్టి దేవుణ్ణి అక్కడికి పిలిచాడు. మందిరం లేదక్కడ. నోవాహు ఒక బలిపీఠం కట్టి దహన బలిని అక్కడ అర్పించాడు. ఇంపైన సువాసనను దేవుడికి అందించాడు. దేవుడు ఆగమేఘాల మీద వచ్చి నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుంది. దేవుడు అక్కడికి రావడానికి కారణం ఏంటంటే అక్కడ బలిపీఠం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు బబులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా చేసిన పని బలిపీఠం కట్టాడు. ఇంకా మందిరం అక్కడ లేదు, బలిపీఠం కట్టాడు అక్కడ ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠం దగ్గర దేవుడు అక్కడికి వచ్చాడు ఆయన. నిజమా కాదా? తన మనవడైన యాకోబు తనను ఆశీర్వదించిన దేవునికి, తనకు వాగ్దానం చేసిన దేవునికి దశమ భాగాలు చెల్లించేదానికి ఆయన ఒక బలిపీఠం కట్టి దేవుడికి బలర్పించాడు. మందిరం అక్కడ లేదు. కృప కలుగును గాక. అయితే ఇక్కడే ఉన్నారా? సొలొమోను గారు మందిరం కట్టారు. అందులో ప్రతిదీ ఉండేటట్టు చేశాడు. అందులో బలిపీఠం ఉంది. ఎక్కడ ఉన్నారా? కాళ్ళు కడుక్కోవడానికి, గొర్రె పిల్లను శుభ్రపరచడానికి ఇత్తడి గంగాలం ఉంది అక్కడ. ఆవరణలో ఇత్తడి గంగాలం ఉంది. ఇవన్నీ ఎంత శుద్ధితో ఉంటాయో తెలిసిన మీకు? చాలా శుద్ధి ఉండేది అక్కడ. మీరు కొంచెం చదవండి. బలిపీఠం దగ్గర పని అద్భుతమైన పని ఉంది. బలిపీఠాన్ని ఇత్తడితో చేస్తారు. తుమ్మకర్రతో చేసి దాన్ని ఇత్తడి పొదుగుతారు. అది చాలా చక్కని పని ఉండేది. బలిపీఠము కనబడినప్పుడే ఒక పాపి నా పాపము క్షమించబడుతుంది ఈ రోజున అనే ఆశ ఎప్పుడు పుట్టిద్దంటే అతడుకు బలిపీఠము కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ బలిపీఠము లేకపోతే పాపి నా పాపము క్షమించబడిద్ది అనే ఆశ ఉండదు అక్కడ. పాప క్షమాపణ కలిగిన వాడే మందిరం లోపలికి వెళ్తాడు. పాప క్షమాపణ కలగల వాడు మందిరం లోపలికి వెళ్ళలేడు.
సముఖపు రొట్టెలు తినాలన్నా, లోపలికెళ్ళి ఆ దీపస్తంభమును చూడాలన్నా, లోపలికెళ్ళి ఆ బంగారు యొక్క బలిపీఠం దగ్గర ధూపవేదిగా ధూపం వేయాలన్నా, ఆ తెర చీల్చుకొని నువ్వు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలన్నా, నువ్వు మందసం దగ్గరికి వెళ్ళాలన్నా, షకీన మహిమలోనికి వెళ్ళాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ నీ మీద కొమ్మరించబడాలన్నా, నిన్ను లోపలికి పంపేది బలిపీఠమే. నిన్ను లోపలికి పంపేది బలిపీఠం. అందుకని ప్రాఫెట్ ఏమంటాడంటే, ఒక బలిపీఠం నీ లోపల ఉందా అన్నాడు. మందిరంలో బలిపీఠం ఉందా అన్నాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది. అనగా మందిరములో కానీ బలిపీఠం ఉన్నట్లయితే బలిపీఠం మీద ఉన్న రక్తము ప్రతిరోజు నిన్ను శుద్ధి చేసిద్ది అన్నాడు ఆయన. బా, నీ తలంపులను శుద్ధి చేసిద్ది, నీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది, నీ క్రియలను శుద్ధి చేసిద్ది. ఆ బలిపీఠం మీద ఉన్న రక్తము నీ ఆ సింహాసనం దగ్గర ఉన్నప్పుడు బలిపీఠం ఎక్కడ ఉండిద్దో సింహాసనం కూడా అక్కడే ఉండిద్ది. కృప కలుగునుగాక. ఆ సింహాసనం మీద రక్తం ఉన్నప్పుడు ఆ రక్తము చేసే డ్యూటీ ఏంటంటే ఆ మందిరములు ఏ అపవిత్రత లేకుండా శుద్ధి చేస్తూ ఉండేది రోజు. అందుకు బలిపీఠము నీ లోపల ఉందా అంటాడు ఆయన. కృప కలుగునుగాక. మనము బలిపీఠముతో ఉన్న దేవుని సజీవ మందిరం అన్నాడు ఆయన. ఎందుకు? ఆ బలిపీఠం ఉంటేనే అక్కడ రక్తం ఉంటుంది. రక్తము ఉంటేనే ఆ మందిరము శుద్ధి చేయబడుతుంది. రక్తము ఉంటేనే నీ అవయవాలు శుద్ధి చేయబడతాయి. రక్తము ఉంటేనే నీకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. రక్తము ఉంటేనే నీ కళ్ళు తెరవబడతా ఉంటాయి. పైనున్న వాటిని వెతికే కళ్ళు వస్తాయి. నువ్వు ఎవరి కోసం సేవ చేయవు కళ్ళు తెరవబడితే. నువ్వు ఎవరి కోసమో ఇక్కడికి వచ్చి నటించలేవు కళ్ళు తెరవబడితే. ఒక యాంత్రికమైన విశ్వాసం ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళలేవు కళ్ళు తెరవబడితే. కళ్ళు తెరవబడితే నువ్వు ఎట్లా ఉంటావు తెలిసిన, ఇక్కడ నటించలేవు. ఇక్కడ ఒక కపట విశ్వాసకి ఇక్కడ ఉండలేవు, ఒక వేషధారికి ఇక్కడ ఉండలేవు, ఒక అసూయపరుడికి ఇక్కడ ఉండలేవు, ఒక భ్రష్టుడిగా ఇక్కడ ఉండలేవు, కాని మాటలు పలికే వ్యక్తిగా ఇక్కడ ఉండలేవు. నువ్వు దేవుని మందిరం అని నీకు అర్థమైతే ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. ఇంకో మంచి మాట చెప్పనండి. ఇశ్రాయేల్ దేశంలో వినాలి ఈ మాట. యెరూషలేముకి 12 గోత్రకర్తలు, వారి వంశాలలో ఉన్న పెరిగిన జనాంగం లక్షల మంది ఉన్నారు. ఈరోజు దగ్గర 1 కోటి మంది అక్కడ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో 12 గోత్రాలు చెదిరి ఉన్నారు. వారు ఏ దిక్కు నుంచి రావాలన్నా వాళ్ళ సొంత ఊర్లో ఆరాధన చేసుకోవడానికి ఎవరికి లేదు. ఎవడైనా దేవుని ఆరాధన చేయాలంటే వాళ్ళ గ్రంథాన్ని, ఇప్పుడు మన బైబిల్ గ్రంథం అంటే వాళ్ళని తోరా అంటారు. వాళ్ళ గ్రంథాన్ని ఏమంటారు? తోరా అంటారు. ఆ హీబ్రూ ఆ యొక్క లాంగ్వేజ్లో తోరా అంటారు దాన్ని. దాన్ని చదవటానికి కానీ అందులో వ్రాయబడిన పండుగలు ఉన్నాయి, ఆ పండుగలు చేయటానికి కానీ అందులో రాయబడిన బ్లెస్సింగ్స్ ఏవైతే ఉండేవో అవి తీసుకోవడానికి వాళ్ళ రబ్బీలు అంటారు. వాళ్ళ యాజకుల్ని ఆ రబ్బీల దగ్గరికి వారు ఏ ప్రాంతంలో ఉన్న ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండని వారు నియమించిన టైంలో వాళ్ళంతా మందిరం దగ్గరికి రావాలి. అందరూ మందిరం దగ్గరికి రావాలి. మందిరం దగ్గరకు వచ్చేటప్పుడు అది ఒకరోజు ప్రయాణం కాదు, ఒకరోజు ప్రయాణం కాదు, అది 2 రోజుల ప్రయాణం కూడా కాదు. ఒక్కొక్కసారి వారం రోజులు కూడా పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు మందిరం దగ్గర రావడానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మందిరమును కలుసుకోవడానికి యాత్రా కీర్తనలు కూడా పాడుకుంటూ వస్తారట. ప్రైజ్ ది లార్డ్.
బైబిల్ చెప్తుంది యాత్రా కీర్తనలు అంటే వారు మందిరాన్ని సమీపించాలంటే వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని గాడిదలకి గంట కట్టుకొని వారు చక్కగా ప్రయాణం చేస్తూ ఆ యెహోవాకు స్తుతి పాటలు పాడుకుంటూ వస్తారు అక్కడికి. కారణం, ఆరాధన చేయాలంటే మందిరానికి రావాల్సిందే. వాళ్ళ ఇంటిలో ఉండి ఆరాధన చేయలేరు, మందిరానికి రావాల్సిందే. ఆమేన్. అప్పుడు మందిరమునకు వచ్చి వాళ్ళ రబ్బీలను కలుసుకొని ప్రైజ్ లా, అప్పుడు పాప పరిహారార్థ బలి చేయాలంటే యాజకులు రెడీ చేసినప్పుడు పాప పరిహారార్థ బలి, తర్వాత సమాధానపు బలులు, ఆ తర్వాత దహన బలులు, ఇవన్నీ సమర్పించుకొని ఏ మొక్కుబళ్ళు అయితే ఉండే ఆ మొక్కుబళ్ళు తీర్చుకొని వారు శుద్ధి చేయబడి వారు రక్తం చేత కడగబడి వారు ప్రయాణములో ఒక మాట చెప్పాలంటే వారు నెత్తి మీద ఉన్న బరువంతా దించుకొని స్వతంత్రులై వెళ్తారు. అదంతా మందిరంలో జరిగింది, ఇదంతా యెరూషలేములో జరిగింది, ఇదంతా యెరూషలేములో యాజకుల సమక్షంలో జరిగింది. వాళ్ళ ఊర్లో జరగదు, యెరూషలేములో మా యాజకుల సమక్షంలో జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణం చేతనే ఒక పాపి ఏ సమయంలో రావచ్చు, ఏ ఊరు నుంచి అయినా రావచ్చు. కాబట్టి యాజకుడు ఆ అగ్నిని 24 గంటలు ఆ బలిపీఠం మీద మండుతూనే ఉండేదని చేస్తాడు. నిప్పు ఆరిపోతే యాజకుడు నిప్పులేస్తూ ఉంటాడు. బైబిల్ చెప్పింది బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, బలిపీఠం మీద అగ్ని ఏమా చెప్పనియండి సార్. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. బైబిల్ ఎలా చదువుతుంది? ఆత్మను ఆరపొద్దన్నాడు ఆయన. ఎక్కడుంది ఈరోజు ఆత్మ? బలిపీఠం మీద ఉంది. బలిపీఠం ఎక్కడుంది ఈ రోజున? అది నీ హృదయంలో ఉంది. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయెల్ దేశంలో ఎవడైనా కానీ దేవుడి దగ్గరకు రావాలంటే ఆ బలిపీఠం దగ్గరకు వస్తారు. ఈరోజు ఒక పాపి రక్షింపబడాలంటే, ఈరోజు కూడా పాపి రక్షింపబడాలంటే మండుతూ ఉన్న ఆ బలిపీఠం ఎక్కడుండిద్దో అక్కడికి పాపి ఆకర్షింపబడతాడు. మనకు ఒక మెసేజ్ చెప్పబడింది, సువార్త అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళాలి, ఒక నోరు నుంచి ఇంకొక నోరుకి వెళ్ళాలి, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళాలి. ఆ కారణం చేత దేవుడు ఏమంటాడంటే నీలో మండుతూ ఉండాలి, బలిపీఠం మండుతూ ఉండాలి, నీ హృదయంలో బలిపీఠం మండుతూ ఉండాలి. ఈరోజు ఇప్పుడు నేనేం చెప్పబోతానంటే, అసలు నీ హృదయంలో బలిపీఠం ఉందా? లేకపోతే బలిపీఠాన్ని తెచ్చుకోవాలి, బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఇంకొక విషయం, బలిపీఠాన్ని ఎక్కడ కడతారు అంటే ఒక ప్రత్యేకింపబడిన స్థలాల్లో కడతారు. దాన్ని మందిర స్థలం, ఏర్పాటు చేయబడిన స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా తన బలిపీఠాన్ని ఎక్కడ కట్టాడంటే ఏర్పరుచుకున్న స్థలాల్లోనే ఆయన కూడా మందిరం కడుతున్నాడు. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు స్థలం కాలేవు, ఏర్పాటు చేయబడి ఉండాలి. ఓకేనా? ఏర్పాటు చేయబడిన పిల్లల యొక్క అపేక్ష, కోరిక ఏంటంటే వాక్యం. ఏర్పాటు చేయబడిన పిల్లల కోరిక వాక్యం. ప్రవక్త అంటాడు, నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, క్రొత్తగా జన్మించిన వారి కోరికలు, ఆకలి దప్పికలు మారిపోతాయి అన్నాడు ప్రవక్త. వాళ్ళ కోరికలు వాక్యమై ఉండిద్ది, వాళ్ళ ఆకలి దప్పిక వాక్యమై ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కోరికల వాక్యమే, వాళ్ళ ఆలోచన కూడా వాక్యమే, వాళ్ళ ఆకలి కూడా వాక్యమే. ఆ కొత్తగా జన్మించిన పిల్లలకు ఈ వైఖరి ఉండిద్ది అంటాడు ప్రవక్త. కృప కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మనం బలిపీఠములతో ఉన్న మందిరాలం. ఈ మాట అర్థమైందండి మీకు? ప్రైజ్ ది లార్డ్. బలిపీఠాలతో ఉన్న సజీవ మందిరాలం. ఎందుకు సజీవ అనే మాటని నేను వాడానంటే, ఆయన వాడాడు ఆ మాట, మీరు సజీవమైన రాళ్ళు అన్నాడు ఆయన. ఇప్పుడు సజీవమైన రాళ్ళలో
ఒక సజీవమైన బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం మీద నిత్యము రక్తము ఉండాలి. ఏముండాలి? నిత్యము రక్తం ఉండాలి. నిత్యము ఇక్కడ నూనె పోయబడుతూ ఉండాలి. అదే పరిశుద్ధాత్మనే నూనె. ఇక్కడ పరిశుద్ధాత్మని నూనె ఆరిపోకూడదు అన్నాడు ఆయన. మండుతూనే ఉండాలన్నాడు. మండుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మండుతూనే ఉండాలి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మండుతూనే ఉండాలి. అది మండుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉన్నది అన్నాడు ఆయన. అది కొండ మీద ఉన్న పట్టణం అన్నాడు ఆయన. అది కొండ మీద ఉన్న పట్టణం, అది అందరికి కనబడే పట్టణం. అది అక్కడ రగిలిన అగ్ని ఆరిపోతుంది. ఆమేన్ అంటారు. అయ్యా తగాదు రగులుకుందయ్యా వాళ్ళ ఇళ్ళలో. ఇప్పటికి ఆగదయ్య అది. ఎందుకని? వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. ఒకడు ఆపితే ఇంకొకటి గీకుతూ ఉంటాడు, వాడు ఆపితే ఇంకొక ఆమె గీకుతూ ఉంటుంది. కొన్ని ఇళ్ళల్లో తగాదు పడితే అది ఆగదు. ఒక బజారుకి రగులుకుంటే 4 బజార్లు కాల్చి వస్తారు వాళ్ళు. తగాదని ఆత్మ అట్టుండిది. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. మనం అంటాం, అమ్మో ఆడు పడిందయ్యా, అది ఇంక కాలిపోతా ఉంటుంది, కాష్టమయ్యా. కొన్ని ఊర్లు పోతుంది, అయ్యా ఆ నోరు ఆగదయ్యా, అది కాష్టమయ్యా. కాలుతానే ఉంటుంది, కాలుతానే ఉంటుంది అంటారు. కొందరు ఎవరు లేకపోయినా తిడతా ఉంటారు. అదేందో మరి, అది ఆ జబ్బు ఏందో ఆత్మ ఏందో అర్థం కాదు. ఎవరున్నారు అక్కడ తిడతానే ఉంటారు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఊర్లో జనాలకు అలవాటేద్దాడు, అయ్యా ఆయన తిట్టుకుంటే వాళ్ళు తిట్టుకొని మనం వెళ్దాం. క్రైస్తవుడికి దేవుడు ఏమన్నాడంటే అగ్ని ఆరిపోకూడదండి. బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అక్కడ నూనె వెలితి కాకూడదు, నూనె పోయబడుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆత్మను రక్షించటానికి అగ్ని అక్కడ మండుతూనే ఉండాలి. ఆమేన్. అసలు యేసుప్రభువు వారు నేను కొనుక్కుంది, మందిరంగా చేసుకుంది దేనికంటే ఇతరులను రక్షించటానికి. అంతేనా సార్? చెప్పరా? పెద్దగా ఆమెను చెప్పరా? హల్లెలూయా. అసలు యేసుప్రభువు వారు నిన్ను కొనుక్కున్నది ఇతరులను రక్షించటానికి. అరే ఒక్కళ్ళకు కూడా వర్తమానం చెప్పేది నీ జీవితం లేదనుకో, ఏం జీవితం అది? ఓ ప్రభువా, ఒక వ్యక్తికి కూడా వర్తమానం చెప్పేటట్లేదు జీవితం. దాన్ని ఏమంటారు సార్? ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా రెఫరెన్స్ చదవడానికి నాకేం టైం అయిపోతుంది. సర్లే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఒక్క మాట నేను అర్థం చేస్తాను మీకు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టుబడుతున్నాం. ఈ మందిరంలో రాజులు మనమే, యాజకులు మనమే అన్నాడు ఆయన. ఎవరు? రాజులు మనమే, యాజకులు కూడా మనమే. మందిరం మనమే. ఇక్కడే ఉన్నారా? మందిరం మనమే. బలిపీఠం మన లోపలే ఉంది. అగ్ని మనలోనే మండుతుంది. ఇందులో రాజు నువ్వే, ఇందులో యాజకుడు కూడా నువ్వే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కదా ఆయన అంది, ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఎవరి ఇల్లంటే సజీవమైన మందిరాలు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ సజీవమైన మందిరాలు ఉన్నవారు ఎవరంటే ఏర్పాటు చేయబడిన వారు, రాజులైన యాజక సమూహం వారు, దేవుని సొత్తైన వారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ జనము వారు, దేవుని సొత్తైన పిల్లల వారు. ఆమేన్. అనగా దేవుడు తనకు ఉన్నదంతా వారి లోపల పెట్టాడు ఆయన. అందుకన్నాడు నిధులను దేవుడు దాచిపెట్టాడంట వాళ్ళకి. ఏం దాచిపెట్టాడు? నిధులు. ఒకటి కాదు, నిధులు. కృప కలుగునుగాక. ఏమన్నా నీ దగ్గర తిరిగి జన్మించిన వ్యక్తి విశ్వాసపు ఆత్మ ద్వారా ఏలబడతాడు. ఎట్టుంటాడు? తిరిగి జన్మించిన వ్యక్తి విశ్వాసపు ఆత్మ ద్వారా ఏలబడతాడు. విశ్వాసపు ఆత్మే పరిశుద్ధాత్మ.
విశ్వాసపు ఆత్మ అని ఎందుకన్నాడంటే ఆ మాట, అది వాక్యములో నుండి రుజువు చేయబడి వచ్చిన ఆత్మ, ప్రపంచానికి నేరస్థాపన చేసిన ఆత్మ, గెలిచిన ఆత్మది, ప్రపంచాన్ని ఓడించిన ఆత్మ, అన్ని రుజువులు చూపించిన ఆత్మ, దానిని విశ్వాసమాత్మ అంటారు. వాక్యములో నుండి బయటకు వచ్చిన ఆత్మది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి, తిరిగి జన్మించిన వ్యక్తి విశ్వాసపు ఆత్మ ద్వారా ఏలబడతాడు. మరియు దేవుని యొక్క నిధులు ఎలా ఉన్నవో అతడు అనుభవించగలడు. అవి దేవుని యొక్క వాక్యములో ఉంచబడి అవి ఎడతెగకుండా అతనికి విప్పబడుతూ ఉంటాయి. ఆ నిధులన్నీ ఆ ఆత్మ కలిగిన వారికి విప్పబడుతూ ఉంటాయట. ఎడతెగక కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, ఆ లైన్లో ఉంటాయన్నీ. ఎవరికి అవి విప్పబడతాయి అంటే ఆశీర్వాదాలన్నీ, ఆ దీవెనలన్నీ ఎవరికి ఇవ్వబడతాయి అంటే విశ్వాసపు ఆత్మ కలిగిన వారికి. ఏ నిధి తీసుకోవాయి నువ్వు, అది పెద్ద బాధ. పాపాత్మల సొమ్ము నీతిమంతుల కొరకు ఎట్టా? ఒక మాట మర్చిపోయారు అక్కడ, మీరు దాసపడ్డి అంటున్నారు కానీ ఆయన ఏమన్నాడు, నిధులుగా దాసపడ్డి అంట. చదువును ఒకసారి సామెతల గ్రంథం. దాసపట్టం కాదు, పాపాత్మల సొమ్ము నీతిమంతుల కొరకు నిధులుగా దాసపడ్డాట. అబ్బా, వాడు కూడబెడతాడు, మొత్తం నువ్వు తీసుకుంటావు. అదే నిధి. వాడు కూడబెడతాడు, నువ్వు తీసుకుంటావు. నీతిమంతులకి నిధులుగా ఉండి అన్నాడు ఆయన. కృప కలుగునుగాక. నీతిమంతుడుకున్న తృప్తి ఒక పాపికి ఎప్పటికీ రాదు. అది తృప్తి కలిగిన జీవితం. తనకున్న దాంట్లో తృప్తి కలిగిన జీవితం అది. ప్రసంగిలు అంటాడు, ఒకడట ఏమి తినకుండా ఏమి తాగకుండా సంపాదించి ఏం తినకుండా చేస్తాడంటాడు. ఇది భయంకరంగా ఉందంటాడు ఆయన. వాడు ఏం తినడు, ఎవడికి ఇవ్వడు, సంపాదించి ఈ వాడు కూడా ఏం తినకుండా చేస్తాడంట వాడు. ఇది భయంకరంగా ఉందంటాడు ప్రవక్త ప్రసంగిలో. ఇది కూడా వ్యర్థమే. ఒక ఆయన సంపాదించి చచ్చిపోతుంది, ఎవడు తింటాడు వాడికి తెలుసుగా, ఎవడెవడో తింటా ఉంటాడట. అది కాదు, ఆయన అంటాడు, నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండు, వస్త్రం కలిగి ఉంటే చాలు, ఆహారం కలిగి ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు తృప్తి కలిగిన జీవితాలు కలిగి ఉండండి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. విశ్వాస ఆత్మ కలిగిన పిల్లలై మందిరంలో, అయ్యా మనమందరం సజీవన మందిరాలేనా? ఆమేన్. ఆ మందిరం అనే పాయింట్ కాడికి వెళ్ళా. ఇంకా మందిరం అనే మాటను అద్భుతంగా వాడాడు ఆయన. అయ్యా నీకు ఒక వర్షం కాదు 2 వర్షాలు ఉండే అన్నాడు. నీకు కడవర వర్షం ఉంది, తొలకర వర్షం ఉంది. మునుపుట మందిరం కంటే ఎక్కువైన మహిమ ఈ మందిరానికి ఉందన్నాడు. ఆ మందిరం మనమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం చెప్పని, నువ్వు వద్దన్నగానే మహిమ వచ్చి పడితే ఇక్కడ, నువ్వు వద్దన్న వర్షం వచ్చి పడితే ఇక్కడ, ఎన్నిక చేయబడి ఉంటే చాలు, వర్షమే వర్షం, నీకు అభిషేకమే అభిషేకం. కృప కలుగును గాక. ఆవరణలో కూర్చోమంటే ఆత్మనిధి, నువ్వు ఆవరణలో కూర్చుని ఆత్మ కాదు, నువ్వు అతి పరిస్థలంలోకి వచ్చే వ్యక్తివే, నువ్వు మందసం దగ్గరకు వచ్చే వ్యక్తివే. షకీన మహిమ నీదే, ఆ కరుణాపేటం నీదే, ఆ రక్త అభిషేకం నీదే. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉరుములు చూడాలంటే ఆయన అన్నాడు, ఉరుములే నీ లోపల ఉండే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోకం అంటుంది నేను ఉరుములు చూడాలి, ఉరుములు చూడాలంటే ఆయన అంటున్నాడు, ఉరుములు నువ్వు చూడాలంటే ప్రైజ్ ది లార్డ్ నర్సరాపేటలో నా మందిరంకి వెళ్ళండి. ఈ గోడలు కాదు, ఇక్కడ ఒక సజీవమైన మందిరం ఉంది. ఆ మందిరం దగ్గరికి వెళ్తే ఉరుముతు ఎక్కడ? దోతలు ఉరుములు ఎక్కడి నుంచి వింటున్నారంటే మందిరంలోంచి వింటున్నారు. మెరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందిరం నుంచి వస్తున్నాయి. ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందిరం నుంచి వస్తున్నాయి.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడన్న ఆ ఈడుపు ఎక్కడి నుంచి వస్తుంది? మందిరంలోంచి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అసలు భూలోకానికి ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మందిరంలోంచి వస్తా ఉంది. నువ్వు ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తా. హల్లెలూయా. ఓ సూర్యుడు అయ్యలో ఆగు. ఆగిపోయాడు సూర్యుడు అక్కడ, చంద్రుడు అక్కడ ఆగు. చంద్రుడు ఆగిపోయాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదు. ఆగు. వర్షం పడకుండా ఆకాశం ఎత్తడైపోయింది. అక్కడ ఒక నరుడు మాట్లాడగా నరుడు కాదు, దేవుడు కుమారుడు మాట్లాడగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తము లేనప్పుడే గొర్రెల రక్తం కింద, మేకల రక్తం కింద ఆ శక్తి రిలీజ్ అయితే, గొర్రెపిల్ల రక్తం ఉంది ఇక్కడ, గొర్రెపిల్ల రక్తం ఉంది ఇక్కడ, సజీవమైన రక్తం ఉంది ఇక్కడ. హల్లెలూయా. పలుకుబడిన మాట నువ్వు పలకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మందిరం అయితే పలుకుతూ, మందిరం అయితే పలిగితే ఏమైతే ఏం కాదు. నువ్వు మందిరం కాకుండా నువ్వెట్ట పలుకుతూ ప్లాస్టర్ వేయబడితే నీకు? మందిరం అయితే పలుకుతూ, మందిరం అయితే ప్రవక్త అంటాడు మందిరమ్మగా ఉన్నవారంటే పిరుకోళ్ళు కాదట. పిరుకోడికి సేవ అప్పగించడంట, పిరుకోడికి ఆయన మాట అప్పగించడు, పిరుకోడు లోపల మందస్సం పెట్టడు, పిరుకోడు లోపల బలిపీఠం పెట్టడు, పిరుకోడికి యెహోవా ఎలాగ సెలవిచ్చిన మాట కూడా ఇవ్వడట. వేస్ట్ వాడికి ఇవ్వటం, అందుకని ఇవ్వడంట ఆయన. ఆయన మందిరంగా ఉన్న పిల్లలు బహుధైర్యవంతులు అన్నాడు ఆయన. బహుధైర్యవంతులు, క్రమము లేని వారు కాదు వాళ్ళు, క్రమము నేర్చుకున్నవారు వారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి జ్ఞానం కాదు కావాల్సింది, ప్రత్యక్షత కావాలి. వాళ్ళకి డబ్బు కాదు కావాల్సింది, యెహోవా ఇలాగ సెలవిచ్చిన మాట కావాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి మనుషులు కాదు కావాల్సింది, పలుకబడిన మాట కావాలి, ప్రవక్త వర్తమానం కావాలి, వాక్యపు నిధులు కావాలి. మనుషులు కాదు వాళ్ళకి కావాల్సింది. హల్లెలూయా. పాపాత్ముల సొమ్ములు నీతిమంతుల కొరకు నిధులుగా దాసబట్టి, నిధులు ఎత్తుక్కోవడానికి వెళ్ళకు. నిధులే నీ దగ్గరకు వస్తాను. నువ్వు నిధులు నిప్పేవాడివి, కొండలు దోయేవాడివి కాదు. ప్రైజ్ ది లార్డ్. నిధుల దగ్గరికి వెళ్తే దెయ్యాలంటే మీకు తెలుసు. నిధుల దగ్గర ఏమంటే దెయ్యాలను కాపలా పెడతారు. అవి అక్కడ ఏంటి పాముల రూపంలో, కుక్కల రూపంలో అవన్నీ బయటకు వచ్చి జనాలను కరుస్తూ ఉంటాయి. దెయ్యాలను పెడితే నీకు ఆ నిధుల కోసంగా దేవుడు నేను భూమి మీద ఉంచింది. ఇది ఇక్కడ ఒక నిధి ఉంది, ఇక్కడ ఒక నిధి ఉంది. ప్రైజ్. మర్మముల నిధిది, సజీవమైన వాక్యపు నిధిది, నిన్ను బ్రతికించే నిధిది, నువ్వు చనిపోయినా తిరిగి లేపే నిధిది, నిన్ను సజీవంగా ఉంచే నిధిది. అందుకే దేవుడు నేను మందిరంగా చేశాడు అయ్యా. కానీ ఒకటైతే కోరుకున్నాడు దేవుడు, ఏంటంటే ఈ మందిరంలో బలిపీఠం ఉండాలి. ఏముండాలి? ఈ మందిరంలో బలిపీఠము ఉండాలి. సజీవమైన మందిరము వారి వారి భాగములు వృద్ధిపరచబడాలి అంటే, ప్రతిరోజు కట్టబడుతూ ఉండాలంటే అక్కడ బలిపీఠము ఉండాలి. బలిపీఠం ఉంటే చాలదు, రక్తము కూడా అక్కడ ఉండాలి. ఎలాంటి రక్తము తెలిసినది? సిందించబడుతున్న రక్తం. ఇక్కడే ఉన్నారా? ఎట్లా? సిందించబడుతున్న రక్తం. వేడి రక్తం బయటకు వస్తుంది అనుకో, వేడి రక్తము బయటకు వచ్చేటప్పుడు ఊరకట్ట కింద అట్ట పోతూ ఉంటుంది, అది సిందిస్తూ ఉంటుంది. నరాల్లోంచి వస్తున్న రక్తము సిందిస్తూ ఉంటుంది. ఆ రక్తము బలిపీఠం మీద ఉందన్నాడు. అంటే ప్రతి అవయవాన్ని తడపటానికి సిందిస్తున్న రక్తం ఉంది అక్కడ. ఒక విశ్వాస లోపల సిందించే రక్తాన్ని పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పాపము ఎంటర్ అయిందా లోపలికి, కడగటమే దాని పని. ఎందుకు వచ్చావు నువ్వు బయటికి పో. కడుగుతూ ఉండిద్ది ఆ రక్తం. మీకు తెలుసా ఆ రక్తానికి స్వరం ఉందని? కృప కలుగును గాక.
ఏబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ కిందకి మీరు వచ్చి ఉన్నారు. ఈ రక్తం మనకు పలికే శక్తి ఉంది. లోపలికి ఇవ్వడం దూరం అంటే కేకేస్తాడు, ఎవడరా వచ్చింది లోపలికే, వాడిని బయటికి తన్నిందా కూరుకు అది రక్తము. హల్లెలూయా. బలిపీఠ మీద రక్తం ఉండాలి. అప్పుడు అది సజీవమైన మందిరం. నువ్వే సజీవమైన మందిరం, వాక్యమును రుచి చూసిన మందిరం, ఈ లోకమునంతా బయటికి నెట్టిన మందిరం, పరిశుద్ధమైన మందిరం. కృప కలుగునుగాక. దేవుడు అలాంటి మందిరాన్ని ఈరోజు కోరుకున్నాడు. వాస్తవానికి చివరిగా ఒక మందిరములో దేవుడు నివాసం చేయాలి అని కోరుకున్నప్పుడు ఆ మందిరాన్ని దేవుడు ఏం చేశాడంటే చక్కగా క్రమముతో ఆయన ఒక నమూనానిచ్చి, ఈ నమూనా ప్రకారంగా కట్టు, అందులోనికి నేను వస్తానన్నాడు. మోషేకి నమూనా ఇచ్చాడు. అదే నమూనా తీసుకొచ్చి అరణ్యంలో ఆయన ఒక ప్రత్యక్షపు గుడారం అనేది ఆ నమూనా ప్రకారం కట్టాడు. అదే నమూనా దేవాతి దేవుడు సొలొమోను గారికి ఇచ్చారు. సొలొమోను గారు కదలకుండా స్థిరంగా ఉండే మందిరాన్ని కట్టాడు. మోషే గారేమో మోసే మందిరాన్ని కట్టాడు. సొలొమోను గారేమో కదలకుండా నిత్యం ఉండే మందిరాన్ని కట్టాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనేమో సజీవమైన మందిరాన్ని కట్టాడు. అంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి తిరిగే మందిరం ఇది. ప్రైజ్ ది లార్డ్. సజీవ మందిరం. ఈ సజీవ మందిరంలో మోషే గారి కంటే సొలొమోను గారి కంటే ఎక్కువైన మహిమను ఈ మందిరంలో ఉంచాడు. ఆ మందిరమే మనమన్నాడు ఆయన. ఆ మందిరమే మనమన్నాడు ఆయన. ఒక్కొక్క రాయి మందిరంగా ఉంది, సజీవమైన రాయి. ప్రతి రాయికి బలిపీఠ ఉంది, ప్రతి రాయికి రక్తం ఉంది, ప్రతి రాయికి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, దానికి 7 కన్నులు ఉన్నాయి. ఈ రాయికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఉన్నాయా? 2 కళ్ళు ఉంటేనే మాట అంటలా మనం. ఈ 7 కళ్ళు ఉంటే అట్టుంటే ప్రైజ్ ది లార్డ్. అయ్యా 2 కళ్ళు ఉంటేనే మాట అంటల్లా. కొందరు గుడ్డోళ్ళు అవుతారు. వాడు పక్కింటాడు, ఇడు గుడ్డోడు అవటం కరెక్ట్ అంటాడు. ఎందుకని? కళ్ళుంటే వాడు ప్రపంచాన్ని నమ్మేవాడు వాడు. ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉంటారు. వాడికి కానీ అన్ని అవయాలు బాగున్నాయా, వాడు వినేవాడు కాదయ్యా అంటారు. అనుభవంతో అంటారు. మామూలుగా అంటాం కాదు. నేనేమంటానంటే 2 కళ్ళు ఇచ్చింది దేవుని స్తోత్రం, ఈ లోకం చూడటానికి కాదు, వాక్యాన్ని చూడటానికి. అయితే కృప ఏం చేసిందంటే నీకు 2 కళ్ళు కాదు 7 కళ్ళు ఇచ్చింది. చదువు బైబిల్లో. ఆ రాయికి ఎన్ని కళ్ళు ఉన్నాయి చెప్పండి సార్. ఆయన జకరియా గ్రంథంలో ఏం చెప్పాడు? ఆయన ఆ రాతిని చూపించి జకరియాకి ఈ రాతికి ఎన్ని కళ్ళు ఉండే అన్నాడు ఆయన. 7 కళ్ళు ఉండే అన్నాడు ఆయన. ఉండయా? ఎవరు ఆ రాయి? దానియేలు గారు ఆ రాయిని చూశాడు. చేతి సహాయం లేని రాయి అది. ప్రపంచంలో ఉన్న 4 సామ్రాజ్యాలను దంచి పడేసిన రాయి. ప్రపంచ రాజకీయాన్ని పక్కన పడేసిన రాయి. చూసారా? ఆ రాయిలో భాగమే మనమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అరే ఆ రాతికి 7 కళ్ళు ఉంటే ఆ రాతిలోంచి వచ్చుతున్న చిన్న రాళ్ళు మనం. ఆయనకి ఎన్ని కళ్ళు, మనకు కూడా అన్ని కళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎన్ని కళ్ళు ఉన్నాయి మనకి? 7 కళ్ళు ఉన్నాయి. కృప కలుగునుగాక. భౌతికంగా 2 కళ్ళు ఉన్నాయి, సజీవ మందిరంగా 7 కళ్ళు ఉన్నాయి మనకి. ఎందుకు? లేఖనాలన్నీ చూడటానికి. ప్రైజ్ ది లార్డ్. లేఖనములన్నీ చూడటానికి. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? నాకు ముందు నువ్వు మోసం చేయగకు, నా కళ్ళు కనపడుతున్నాయిలే అంటాడు. అక్కడ అనుకోండి చూడలేదని తీసి ఉంటాడు వీడు. నా కళ్ళు కనపడదు నువ్వు తీసేది అంటాడు వీడు. అంటాడా? అంటాడు. ఒక్కొక్కరు కొంచెం మినికిగా కనపడతా ఉంటాయి. వాళ్ళు కూడా ఒక తీక్షణంగా చూస్తారు. అంటే మినికులు సగం గుడ్డోడు, సగం కన్నోడు, కన్ను లేనివాడు. వాళ్ళు డబ్బుల విషయంలో వాళ్ళ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే 7 కళ్ళు కలిగిన నువ్వు ఎట్టుండాలి. ఈ మందిరానికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఆహా. గొర్రెపిల్ల ఆ పుస్తకం తీసుకునేటప్పుడు
ఏడవనారా? వధించబడిన గొర్రెపిల్ల, రక్తము కారుతూ ఉన్న గొర్రెపిల్ల ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని చేతిలో పుస్తకం తీసుకుందా? ఎక్కడే ఉన్నారా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అది ముద్రించబడిన పుస్తకము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో అది విప్పబడిన పుస్తకం. ప్రైజ్ ది లార్డ్. 5వ అధ్యాయంలో వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకునేటప్పుడు వధించబడిన గొర్రెపిల్ల అక్కడికి వెళ్ళింది, రక్తము కారుతూ ఉన్న గొర్రెపిల్ల అక్కడికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తము కారుచున్న గొర్రెపిల్లకి కృప కలుగునుగాక. ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చేతిలోంచి ఆ పుస్తకం తీసుకున్న సమయంలో ఆ పుస్తకం తీసుకున్నాడు. ఎక్కడ ఉన్నారా? ఆ పుస్తకం తీసుకున్న సమయంలో ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములున్నాయి, 7 కన్నులున్నాయి. మరొకసారి, ఆ పుస్తకం తీసుకునేటప్పుడు గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. ఒక్కొక్క కొమ్ముకు ఒక కన్ను ఉంది. నేనేం చెప్పబోతున్నానంటే, ఈ పుస్తకమును తీసుకునేటప్పుడు కొమ్ములు ఉన్నాయి, కళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. అప్పుడు అన్నాడు, ఈ కొమ్ములేంటి అన్నాడు ఆయన. ఈ కొమ్ములేంటి అన్నాడు ఆయన. ఇక ప్రభుత్వం చెప్పాడు, కొమ్ములు ఏవో కాదు కానీ అవి 7 సంఘకాలములు అన్నాడు ఆయన. కొమ్ములు 7 సంఘకాలములు. మరి కన్నులేంటి? 7 సంఘకాలాలకున్న వర్తమానికులే కళ్ళు అన్నాడు. ఆ 7 ప్రవక్తలే కళ్ళు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ పుస్తకం తీసుకునేటప్పుడు ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. అంటే కళ్ళు అక్కడే ఉన్నాయి, కొమ్ములాడే ఉన్నాయి. మరొక మాట చెప్పాలంటే 7 సంఘకాలంలో ఉన్న ఆ యొక్క వధువు మందిరం అన్నాడు ఆయన. అన్నాడా? ఎవరిలో కూర్చుంటాడు ఆయన? మందిరం ఎక్కడా? ఆ 7 సంఘకాలంలో ఉన్న వధువే మందిరం అన్నాడు. ఆ 7 సంఘకాలంలో వధువు ఆ పుస్తకం తీసుకునేటప్పుడు అక్కడే ఉంది. వధించబడిన గొర్రె పిల్ల తీసుకుంటుంటే కొమ్ములాడే ఉన్నాయి, కళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి అక్కడ, కొమ్ములన్న మనం కూడా ఆడే ఉన్నాం. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చింది ఆ పుస్తకం అంటే, ఈ కొమ్ములకి ఈ కళ్ళుకి ఇచ్చింది. అది ఎడు మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. హల్లెలూయా. తింది గొర్రెపిల్ల కాదు, పుస్తకాన్ని తింది కొమ్ములో ఉన్నవారు, కళ్ళులో ఉన్నవారు తిన్నారు. కృప కలుగునుగాక. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి 7వ దూత ద్వారా, అంటే 7వ కన్ను ద్వారా 7వ కొమ్ముకి ఇచ్చాడు ఆ పుస్తకాన్ని. ప్రైజ్ ది లార్డ్. 7వ కొమ్ములోనే యోహాను ఉన్నాడు. యోహాను మొదటి కొమ్ములోనే ఉన్నాడు ఆయన. వాస్తవానికి ఆ కొమ్మును తినేది పరిపూర్ణంగా, ఆ పుస్తకాన్ని తినే కొమ్ము 7వ కొమ్ము. అది అనగా 7వ సంఘకాలం. అది ఎందుకంటే 7వ సంఘకాలంలోనే ఈ మర్మం తిప్పబడుతుంది. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ చిన్న పుస్తకం ఎక్కడుందయ్యా అన్నాడు. సింహాసనమందు ఆసీనుడే ఉన్న వాని చేతిలో చిన్న పుస్తకం ఉంది. దాని అర్థం ఏంటంటే, ఆ చిన్న పుస్తకం ఎక్కడుంటే అక్కడ సింహాసనం ఉంటుంది. ఓహో, ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న చిన్న పుస్తకము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఇవ్వబడిన ఆ పుస్తకము ఎక్కడ ఉంటే అక్కడ సింహాసనం ఉంటుంది. ఇప్పుడు యోహానికి ఇచ్చాడు ఆ పుస్తకాన్ని. యోహాను దాన్ని తినేసేసాడు. తిన్నాడా? ప్రవక్త అన్నాడు, యోహాను మొదటి సంకాలంలో తిన్నాడు ఆయన. కానీ అన్నాడు, యోహాను ఒక్కడిగా తినదంట, వధువులు భాగమైన వారు తింటారట. వధువులో భాగమైన వారు దాన్ని తింటారు. ప్రైజ్ ది లార్డ్. అట్లయితే ఇప్పుడు 7వ సంఘకాలంలో, ఇప్పుడు 7వ సంఘకాలంలో పుస్తకం భూమి మీద ఉంది. ఎక్కడ ఉందంటే ఎవరైతే తిన్నారో వారి లోపల ఉంది. అందుకని ఎవరు తిన్నారో వారి లోపల సింహాసనం ఉండేది. ఓరక లేదు ఇది. సింహాసనం వరకు పాస్టర్ గారు అన్నాడు, సింహాసనం నీ లోపల ఉండిద్ది అన్నాడు. ఓరక కాదయ్యో. పుస్తకం తిన్నవాడికి సింహాసనం, పుస్తకం తిన్నవాడికి బలిపీఠం, పుస్తకం తిన్నవాడు సజీవమని రాయి, పుస్తకం తిన్నవాడికి పలుకుబడిన మాట. పుస్తకం తినాలి. ఆ పుస్తకం తిన్నవాడికి సింహాసనం లోపల ఉండిద్ది. ఎవడ లోపల సింహాసనం ఉండిద్దో బలిపీఠం కూడా అక్కడే ఉండిద్ది. ఎవడ లోపల బలిపీఠం ఉండిద్దో రక్తం కూడా అక్కడే ఉండిద్ది. ఎవరి లోపల రక్తం ఉండిద్దో పాత నిబంధన భక్తులందరూ అక్కడే ఉంటారు, కొత్త నిబంధన భక్తులందరూ అక్కడే ఉంటారు. ఒక పాపి ఎక్కడున్న పరిగెత్తుకుంటే ఇక్కడికే వస్తాడు. హల్లెలూయా. ఆ కారణం చేత మీరు సజీవమైన
మందిరం. మీరు సజీవమని, ఎందుకంటే ప్రతి ఒక్కడు మందిరం దగ్గరికి ఉరుగుతాడుగా. 100 కోట్లు పెట్టి కొట్టాడంట వరంగల్ పక్కన, చూసొద్దాం పండి. అంతకంటే 100 కోట్ల మందిరాలు చాలా ఉన్నాయి. అందరూ వాళ్ళు మందిరాలు చూడటానికి వెళ్తున్నారు. అందరు మందిరాలు చూడటానికి వెళ్తున్నారు. పెద్ద మందిరం కట్టారంటే చూద్దాం పని. అసలు మందిరం చూడట్లేదు ఎవరు. అసలు మందిరం నువ్వే. ప్రైజ్లా. అయ్యా, మీరున్న స్థలాల్లో మందిరాలుగా ఉండండి. అప్పుడు వాక్యపు ఆకలి దప్పిక కలిగిన పిల్లలు ఈ మందిరంలోకి వస్తారు. మందిరం నువ్వే. నీ లోపల బలిపేట ఉంటే, నీ లోపల అగ్ని మండుతుంటే, నీ లోపల నూనె ఉంటే, నీ లోపల రక్తం ఉంటే, నీ లోపల ఆ చిన్న పుస్తకం ఉంటే, సింహాసనం అక్కడే ఉండిద్ది. తొలకరవాన్ అక్కడే, కడవరవాన్ అక్కడే ఉంది. ఆ అభిషేకం అక్కడికి వచ్చినప్పుడు పరలోక రాజ్యమును ఆశించే పిల్లలు, పాపమును ఒప్పుకొని రక్షింపబడాలనే కోరిక కలిగిన పిల్లలు ఆ మందిరం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ మందిరం నీవే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనము బలిపీఠములతో ఉన్న సజీవ మందిరాలం. బలిపీఠములతో ఉన్న సజీవ మందిరాలం మనం. ఎవరైనా రక్షింపబడాలంటే ఈ మందిరం కాడికే రావాలి. అది వర్తమానం. ఎవడైనా రక్షింపబడాలంటే ఈ మందిరం కాడికి రావాలి. ఆ మందిరంగా నువ్వు ఉన్నావా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ మందిరంగా మీరున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కానీ మీ ఊర్లో నువ్వు ఒక్కడవే ఉన్నావు అనుకో, మందిరంగా కంగారేం లేదు. ఇంకొక సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా ఆ ఎత్తబాటు ఆలస్యమైతే ఆ ఊరికి జీవం నీవే. ఆ ఊరికి వర్తమానం మీరే. ఆ ఊరికి వెలుగు మీరే. ఆ ఊరికి వాక్యం మీరే. దేవుడు తన క్రమం దాటి వెళ్ళడు. తన వాక్యాన్ని దాటి దేవుడు వెళ్ళడు. మీరైతే సజీవమైన మందిరాలుగా ఉండండి. బలిపీఠాలు ఉన్న మందిరాలుగా, రక్తము సిందించున్న మందిరాలుగా ఉండండి. పలుకుబడిన మాట కలిగిన మందిరాలుగా ఉండండి. 7 కన్నులు కలిగిన మందిరాలుగా ఉండండి. మీరున్న ఊర్లో అద్భుతంగా దేవుడు మిమ్మల్ని సాక్షులుగా వాడుకుంటాడు. క్రైస్తవ్యం అనేది యెహోవాను రుచి చూచిన జీవితం. వాక్యము నివాసం చేసే జీవితం. వాక్యముగా మారిన జీవితమే క్రైస్తవ జీవితం. వాక్యాన్ని చూపించే జీవితం. 66 గ్రంథాలను చూపించే జీవితం క్రైస్తవ జీవితం. వారికి చర్చికి వెళ్ళొచ్చే జీవితం కాదు. నేను చర్చిలో విలువని అని చెప్పుకునేది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు ఇలా ఉంటాడు. నీ జీవితంతో చూపించినప్పుడే నువ్వు సజీవ మందిరం, నువ్వు క్రైస్తవుడివి. కృప కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని ఆ రీతికి దీవించునుగాక. తలలో ఉంచితే ప్రార్థన చేద్దాం. సజీవ మందిరాలుగా దేవుడు మీకు తన సహాయాన్ని అందించునుగాక. తను కోరినట్లుగా మీరు సజీవ మందిరాలుగా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరి తలలో ఉంచుదాం. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి తలలో ఉంచుదాం. ఒక్క నిమిషం. మనమందరం సజీవ మందిరాలు, బలిపీఠాలు ఉన్న మందిరాలు ఆయనకి ఇప్పుడు అవసరమైనవి. ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధం చేసి దేవుడు నీ ద్వారా మీ కుటుంబానికి, మీ ఊరికి, మీ వీధికి, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ ఈ జీవవాక్కులు అందించాలని దేవుడు కోరుకున్నాడు. ఒక పాపి లోపల వాక్యాన్ని పెట్టలేడు. ఒక వ్యభిచారి లోపల దేవుడు వాక్యాన్ని పెట్టలేడు. ఒక పిరికివాడు లోపల వాక్యాన్ని దేవుడు పెట్టలేడు. 2 తలంపులు కలిగిన వాడు లోపల వాక్యాన్ని పెట్టలేడు. నామకార్థ క్రైస్తవ జీవితం జీవించేవారు లోపల వాక్యాన్ని పెట్టడు. వాళ్ళ కడుపే దేవుడు అనుకునే వాళ్ళకి వాక్యాన్ని ఇవ్వడు. వాక్యం విలువ తెలియని వాడికి వాక్యాన్ని దేవుడు ఇవ్వడు. ఎక్కడ పెడితే అక్కడ ఆయన తన నామమును ఉంచలేదు, తన వాక్యాన్ని కూడా ఉంచలేదు. తాను ఏర్పాటు చేసుకున్న స్థలంలో దేవుడు తన వాక్కులను ఉంచాడు అని చెప్పాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలే ముందు నిర్ణయంలో ఉన్నవారు. ఆయన శరీరంలో భాగాలు క్రమముగా
వృద్ధిపరచబడుతున్న సజీవ రాళ్ళై, లోకం నుంచి వేరైన రాళ్ళు. అవును, దుష్టత్వము లేని రాయి, అసూయ లేని రాయి, కపటము లేని రాయి, అది చెడు మాటలు లేని రాయి, కలహాలు లేని రాయి, కక్షలు లేని రాయి. ఈ లోక పాపము ఏది లోపలికి రాకుండా 7 కనుల ద్వారా నిత్యము పరీక్షింపబడుతున్న, భద్రపరచబడుతున్న రాయి, అదే ఆ మందిరం. అక్కడే దేవుడు తన వాక్కులు పెడతానన్నాడు. సంగమా, ఎన్నో సంవత్సరాల నుంచి వర్తమానం వింటున్నారు మీరు. మరొకసారి వాక్యములో స్థిరపడండి. ఎక్కడ సజీవమైన మందిరం ఉండిద్దో, ఎక్కడ బలిపీఠం అక్కడ రక్తము కనపడుతుండిద్దో, మన పితరుల బలిపీఠాలు కడితే దేవుడు ఆ రక్తమును చూసి ఆఘమేఘముల మీద అక్కడికి వచ్చి అది ఆఘ్రానించి, అనగా వాసన చూసి దేవుడు వారిని దీవించినట్టు చూశాం. ఈరోజు బలిపీఠాలు మన లోపల ఉండే అన్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన బలులు ఇక్కడ అర్పించబడుతున్నవి. ఒక పాపము ఒప్పుకోలు ఈ మందిరంలో ఉన్నది. క్రీస్తు రక్తము ఈ మందిరంలో ఉన్నది అని దేవాతి దేవుడు ఇప్పుడు సింహాసనం మీద పరలోక రాజ్యంలో లేడు, కానీ ఆయన ఎన్నుకున్న ఆ పరిశుద్ధుల హృదయాలలో ఆ బలిపీఠం దగ్గర సింహాసనం వేసుకొని కూర్చున్నాడని వాక్యం చెప్పింది. ఆ కారణం చేత నువ్వే నా మందిరం, నీ హృదయంలో నేను నివాసం చేస్తానని చెప్పాడు ఆయన. సహోదరుడా, ఇంకెవరైనా మందిరాలుగా లేకపోతే, బలిపెట్టి మీద అగ్ని లేకపోయినా, బలిపెట్టి మీద రక్తం లేకపోయినా, నూనె లేకపోయినా, ఆ 7 కన్నులు లేకపోయినా, సహోదరుడా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఎవరైనా ఇక్కడ ఉన్నవారు, దేవుడు కోరుకున్నాడు ఈరోజు నువ్వు సజీవమైన మందిరంగా ఉండాలని, బలిపీఠము కలిగిన మందిరంగా ఉండాలని, తన జీవవాక్కులు నీ ద్వారా పంచాలని కోరుకున్నాడు. ఒకవేళ అలా లేకపోతే మనసు మార్చుకో, ప్రభువుకు అప్పగించుకో. ఒప్పుకోవాల్సినవి ఉంటే ఇప్పుడే ఒప్పుకో. ప్రభువు నన్ను క్షమించు, నేను ఈ స్థితిలో ఉన్నానని. ఈ స్థితిలో నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందుతావు. కఠినపరచుకోకు. దుష్టుడు మరణవంతుడి చేత నాకేమాత్రం సంతోషము కలుగునా? వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషము. దిద్దుకో, పొరపాట్లుంటే దిద్దుకోండి, రక్తంతో కడుక్కోండి. ఒప్పుకొనుడు ద్వారా పాపాలు క్షమించబడతాయి. నీ పెదవులతో ఒప్పుకొనుడు ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ చేయవలసిన పని లేదు. ఇక్కడే ఒప్పుకొనుడు ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపం క్షమించు అని ప్రభువుకి మీ జీవితాలు అప్పగించుకొని మీ పాపస్థితిని ఒప్పుకోనండి. రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, బహిరంగ సాక్ష్యానికి నీళ్ళలో బాప్తిసం తీసుకొని వారు ఎవరైనా ఉంటే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను కలవరలో రక్షించాడు. నీ సాక్ష్యము కొరకు ఈ రోజున నీలో నివాసం చేసేదాని కొరకు వాక్య క్రమంలో ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు. నమ్మని వారికి శిక్ష ఉన్నది. అయితే నమ్మిన వారిలో దేవుడి నివాసం చేస్తానన్నాడు. వారు నా మందిరం అన్నాడు. ఇంకా ఎవరైనా నమ్మని వారు ఉంటే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే, స్త్రీలైనా పురుషులైనా ప్రేమతో హెచ్చరిస్తున్నాను సహోదరుడా, లోకంలో భద్రత లేదు, పాపములో భద్రత లేదు. ఈ లోకం పాపం వలన వచ్చే జీతం మరణం, అది నరకం. దాన్ని తప్పించుకోవడానికి కృపా వర్తమానం ఇక్కడికి వచ్చింది. మార్పు చెందు, పాపక్షమాపణ నిమిత్తం ఆయన నామమందు బాప్తిసం పొందు, ఆత్మచేత నింపబడు, సజీవ బలిపీఠము కలిగిన సజీవ మందిరముగా ఉండు. ఏ పాపైనా నువ్వున్న ప్రాంతంలో ఒప్పుదలకు వస్తే, క్షమాపణకు వస్తే, కృప కొరకు ఎదురు చూస్తే ఒక మందిరముగా నువ్వు అక్కడ కనబడు. నీ నోటి మాటలు కొరకు ఎదురు చూసే మందిరముగా కనబడు.
క్రమానికి వారిని తీసుకురా, క్రమానికి తీసుకురా వారిని. దేవుడు ఎన్నుకుంది నిన్ను. అందుకే మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుందాం. కృప కలుగునుగాక. ఇంకా ఎవరైనా మీ జీవితాలు ప్రశ్నార్థంగా జీవము లేని వాటిగా ఉంటే, నిరీక్షణ లేని జీవితాలు అయితే, ఎందుకు సహోదరుడా సహోదరి నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు? ఎందుకు తృప్తి లేకుండా బ్రతుకుతావు? ఎందుకు ఒత్తిడితో బ్రతుకుతావు? ఒత్తిడిని వదిలిపెట్టు, ప్రభు మీద ఆధారపడు. అవును, నిరీక్షణకి ఆధారం ఆయనే, విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే, ప్రార్థనలు వినివాడు ఆయనే, జవాబులు ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆయనతో మీరు సమాధాన పడటం ఎంతైనా మీకు శ్రేయస్కరం. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆయన మెల్లైన స్వరం ఇక్కడే కాదు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీ అంతరంగంలో ఆయన మీతో మాట్లాడునుగాక. నా తండ్రి నాకు ఇచ్చిన వారు నేను ఎవరిని పోగొట్టుకోను. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు ఎవరిని పోగొట్టుకోను. ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్తా, ప్రతి ఒక్కరితో మాట్లాడతా, ప్రతి ఒక్కరిని కదిలిస్తా, ప్రతి ఒక్కరికి జీవాన్ని అందిస్తాను అన్నాడు ఆయన. ఒకవేళ ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే దేవుడు నేను వదిలిపెట్టాడు సహోదరుడా. ఇక్కడికి వచ్చావంటే అది కృప, అది అద్భుతమైన కృప. ఇప్పుడే ఒక మంచి తీర్మానం తీసుకో సహోదరి. ప్రభు కృపకు పాత్రులు కాండి, సజీవమైన మందిరాలుగా ఉండండి. దేవుడు మీ ద్వారా ఆనందించినట్లు చక్కని క్రైస్తవ జీవితాలు జీవించండి. ఆశీర్వాదాలు బయట లేవు, ఆశీర్వాదాలు మీ లోపల పెట్టాడు. ఆ నిధులను విప్పగలిగిన పిల్లలుగా ఉండండి. వాక్య క్రమములో ప్రతి కార్యం జరిగిస్తూ, ప్రతి క్రియను జరిగించుచు ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వాక్య క్రమంలోనే తీసుకోండి. అలాంటి కృప దేవుడు మీకు అందించును గాక. ఆయన దూరస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. ఆయన వాళ్ళకే ఇస్తాడు నాకెవడు అని కాదు. ఆయన అందరికీ దగ్గరగా ఉన్న దేవుడు. ఆయన అందరు మొరలిన దేవుడు, అందరికీ సహాయం చేసే దేవుడు. ఆయన ఆ గొప్ప దేవుని కృప మీకు తోడుగుండును గాక. ప్రార్థిద్దాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అద్భుతమైన నామం స్తుతింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనెను ఆల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నా నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. సహోదరుడా, ఆయనని ప్రేమిస్తే ఎవ్వరికి భయపడకు, ఏ స్థితిలో కూడా భయపడకు. ఆ ప్రేమ నీకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రేమ. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమ భయమని వెళ్ళగొట్టింది ప్రేమ, ధైర్యాన్ని ఇచ్చే ప్రేమ. అది మరణమును జయించిన ప్రేమ. అది కలవరిలో నీ కొరకు నా కొరకు మరణించిన ప్రేమ. నీ కొరకు ప్రాణం పెట్టి నేను నిన్ను ప్రేమించానయ్యా,
నీ స్థానం నేను తీసుకొని నీకు వెల చెల్లించాను అని నేను పిలుచుచున్న ప్రేమది. సహోదరుడా, సహోదరి, ఈ ప్రేమను ఎవ్వరూ దూరం చేసుకోవద్దు. ఈ ప్రేమను పొందుకొని వెళ్ళండి. ఈ ప్రేమను తీసుకుని వెళ్ళండి ఇంటికి. ఆ మందిరములు ఈ ప్రేమను నింపుకోండి. ఆ ప్రేమ మీతో మాట్లాడుతూ ఉండనియండి. ఆ ప్రేమ యొక్క అభిషేకం మీ మీద ఎల్లవేళలా ఉంచుకోండి. ఆ గొప్ప ప్రేమ, ఆ కరుణామయుని ప్రేమ మీతో, మీ కుటుంబముతో, మీ వ్యక్తిగత జీవితాలతో నిత్యము ఉండునుగాక. ఆ గొప్ప ఎత్తబాటుగా ప్రేమ మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. మేము ఏ రీతిగా ఉన్నామో మరొకసారి మాతో మాట్లాడావు ప్రభువా. మమ్మల్ని ఒక మందిరంగా కడుతున్నావు అయ్యా తండ్రి. ఆ కారణం చేతను పౌలు అన్నాడు, బ్రతుకుత క్రీస్తే సావైతే లాభం. ఎన్నుకున్నవన్న మరిసి నా ప్రభు కొరకు నేను ఎందుకు జీవిస్తున్నానంటే, నాకు ఇవ్వబడిన జీవితం లాభకరమైన జీవితం. క్రీస్తు నన్ను ప్రేమించి ఇచ్చాడు ఈ జీవితాన్ని. ఆయన నా కొరకు కలవరలో నలగగొట్టబడి ఒక పాపి స్థానంలోంచి నన్ను లేవనెత్తి ఒక మంచి క్రైస్తవ జీవితం మందిరముగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు. ఈ కృపను నేను వ్యర్థం చేసుకోను. ఈ కృపను నేను నిరర్ధకం చేసుకోను. ఇది కృప ద్వారా ఇవ్వబడిన జీవితం. ఈ శరీరములో ఒక మందిరముగా ఉండుట, దీన్ని నేను వృధా చేసుకోను అని పౌలు అన్నాడు. స్వామి అయ్యా, ఇక్కడ తల ఉంచి ప్రతి బిడ్డ తండ్రి మీకు మందిరాలుగా ఉందురుగాక. రక్తమును సిందించగలిగిన బలిపీఠాలు కలిగి మందిరాలుగా ఉందురుగాక. ఈ ఆఖరి దినాలలో ఆఖరి స్వరం, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడినిమ్మన్నావు. లోకానికి మేము కనబడే సమయం, లోకానికి మా స్వరం వినబడే సమయం, అది మా స్వరము కాదు, అది మీ స్వరమే తండ్రి. అది మా ముఖము కాదు, అది నీ ముఖమే. నీ బిడ్డలందరూ సజీవమైన మందిరాలుగా, సజీవమైన స్వరానికి సాక్షులుగా ఉందురుగాక. వారు తీసుకున్న నిర్ణయాలు బలపరచబడునుగాక. ప్రతి వ్యక్తిని నువ్వు దీవించుదువుగాక. ప్రతి కుటుంబాన్ని దీవించు ప్రభువా. ఈ స్థలం నుంచి ఎవ్వరూ ఖాళీ హృదయాలతో వెళ్ళొద్దయ్యా. వారి జీవము కలిగిన నీ మాటలతో నింపబడి వెళ్తూ వెళ్తూ నెమర వేసుకుంటూ ఎమ్మాయి మార్గుల పిల్లల హృదయాలు మండినట్టుగా ప్రభువా మీరు మండించండి. వారి జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచు స్వామి. తండ్రి మీరే మేము వారిని వాడుకోండి. మీ మందిరాలుగా ప్రతి ఒక్కరూ ఉందురుగాక. అట్టి కృపతో నింపమని తండ్రి కూడిన బిడ్డలందరినీ దీవించండి. బిడ్డల చిన్న కానుకలను, దశమ భాగాలను నైనా ఆశీర్వదించండి. వాగ్దానాల ప్రకారంగా రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి అనుగ్రహించండి. బిడ్డలందరికీ దేవుని దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి ప్రతి మాట మాలో అవి నూరంతలుగా ఫలింపచేయమని కూడిన బిడ్డలను, లైవ్లో ఉన్న పిల్లలను దీవించండి స్వామి. అయ్యా, సార్వత్రికంగా ఆయా దేశాల్లో ఉన్న వధువును కూడా దీవించండి. వధువులో భాగమైన ప్రతి బిడ్డను నువ్వు దృష్టించావు, నువ్వు చూచుచున్నావు. వారికి నీ కృపనిచ్చావు, వారికి నీ వాక్కులు ఇచ్చావు, సజీవ మందిరాలుగా ఉంచావు. ఆయా స్థలాల్లో వారు ఉన్నారు, మా స్థలాల్లో మేమున్నాం. మేమందరం నీ కొరకే మేము బ్రతుకుదుముగాక ప్రభువ. ఎన్నుకున్నవన్న మరిసి ముందున్న వాటి కొరకు వేగరపడదుముగాక. ప్రతి ఒక్కరు మేడి మీద చేయబెట్టున్నాం. వెనక్కి తిరిగి చూడకుండా స్వామి మీ వైపు చూస్తూ ఈ పోరాటంలో, యుద్ధ రంగ స్థలంలో మేము ముందుకెళ్ళే కృప మా అందరికీ దయచేయండి. బలపరచండి, శక్తినివ్వండి, తండ్రి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి, మేలులతో నింపండి. నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం తీసుకునే అర్హతలు ఇవ్వండి. చక్కగా రక్తపు లైన్లో మమ్మల్ని అందరిని నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, ప్రతి మాటను మా హృదయాలు ఫలంబచేయమని, రాబోతున్న దినాల్లో మేము అనేక మందికి ఆశీర్వాదకరముగా మంచి క్రైస్తవ జీవితాలు జీవించడానికి కృప చూపమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు తెలియజేస్తూ యేసుక్రీస్తుని మీ నామమున అడిగివచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తల్ల వంచిన మనకు, రాళ్ళ పని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, లైవ్లున్న దేవుని పిల్లలకు
ఆయన మందిరముగా ముందుగా నిర్ణయించబడిన ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 1 minute, ఒక్క నిమిషం అట్లాగండి, మీరు అట్లా కూర్చోండి.